ಆದಂತ ಎಲ್ಲ ಸಹೋದರಿಗೆ ವಂದನೆಗಳು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. నెక్స్ట్ చాయిస్ సిస్టర్స్ కి నెక్స్ట్ వీక్. మತ್ತೊಂದು నెక్స్ట్ అవకాಶ సహోదరియರಿಗೆ కొడಬೇకంత ಇದೀವಿ. దయచేసి వచ్చే వారం సహోదరులు సిద్ధపడి పాట పాడాల్సిందిగా మనవి చేస్తున్నాను. ದಯವಿಟ್ಟು ಮುಂದಿನ ವಾರ ಬರುವ ವಾರ ಸಹೋದರರು ಎಲ್ಲರೂ ಸಿದ್ಧವಾಗಿ ಬರಬೇಕಂತ ನಾವು ಕೇಳ್ಕೊತಾ ಇದೀವಿ. ఇంకొక అనౌన్స్మెంట్స్, మತ್ತೊಂದು అనౌన్స్మెంట్ ಇದೆ. శనివారం అనగా గృహ కూడిక మంగళవారం లేదని తెలియజేశా. ఈ ಒಂದು ಮಂಗಳವಾರ కుటుంబ ప్రార్థన ಇಲ್ಲ ಅಂತ ನಾವು ತಿಳಿಸಿದ್ದೇವೆ. అయితే దానికి బదులుగా శనివారం సాయంకాలం ఆనందన్న వాళ్ళ ఇంట్లో మనం సాయంకాలం 6:30 గంటలకి గృహ కూడిక కలిగి ఉంటాం. ಅದಕ್ಕೆ ಬದಲಾಗಿ ಶನಿವಾರ ಸಾಯಂಕಾಲ 6:30 ಗಂಟೆ ಕಾಲಕ್ಕೆ ఆనందన్నవರ ಮನೆಯಲ್ಲಿ ಒಂದು ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಹೊಂದಿರೋರಾಗಿದ್ದೀವಿ. ఆదివారం యథావిధిగా మనం రంగనాథ్ బ్రదర్ చిక్కబಳ್ಳాపూర్ లో స్తుతి కూడిక కలిగి ఉంటాం. ಭಾನುವಾರ ನಾವು ಅದೇ ರೀತಿಯಾಗಿ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರನಲ್ಲಿ ರಂಗನಾಥ್ ಸಹೋದರ ಅವರ ಆ ಒಂದು ಮನೆಗಳ ಹತ್ರ ನಾವು ಸ್ತುತಿ ಕೂಡಿಕನ್ನು ಹೊಂದಿರೋರಾಗಿದ್ದೇವೆ. దానికి ముందు శనివారం ఆనందన్న వాళ్ళ ఇంట్లో గృహ కూడిక మరి విజ్ఞాపన ప్రార్థన ఆ ఇంట్లో కలిగి ఉంటాం. ಅದಕ್ಕೆ ಮುಂದೆ ನಾವು ಶನಿವಾರ 6:30 ಗಂಟೆಗೆ ఆనందన్నవರ మನೆಯಲ್ಲಿ కుటుంబ కూడికను ನಾವು ಹೊಂದಿರೋರಾಗಿದ್ದೇವೆ. అడ్రస్ మరియు లొకేషన్ మీకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. అడ్రస్ ಮತ್ತು ಲೊಕೇಶನ್ ನಾವು ವಾಟ್ಸಾಪ್ ಮುಖಾಂತರ ಕಳಿಸಿಕೊಡ್ತೇವೆ. దేవుని వాక్యంలోకి వెళ్తాం. ಮೊದಟగా ಹಾಡನ್ನು ಆಡೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟ ಸಭೆಯರಿಗೆ ಸಭೆಗೆ ನಾವು ವಂದನೆಗಳು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದೀವಿ. పాట పాడడానికి అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకి సంఘస్థులకి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని నామಕ್ಕೆ మహిమ ಆಗಲಿ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ನಾವು వర్తమానಕ್ಕೆ ನಾವು మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. యోహాను బోధ సువార్త, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం, 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కన్నడದಲ್ಲಿ ಈ ಒಂದು ವರ್ತಮಾನ ನಡೆಸುವಾಗಿ ನಮ್ಮ ಸಹೋದರ ಪ್ರಶಾಂತ್ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ఈ వర్తమానం కొరకు సహోదరుడు ప్రశాంత్ సహోదరుడు ప్రార్థన చేస్తాడు. ఆమేన్. ಮೊದಲಾಗಿ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಆಗಲಿ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి పొందిదిగా ಎಲ್ಲರಿಗೂ ನಾನು ವಂದನೆಗಳು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ಮತ್ತೊಂದು ಬಾರಿ ಒಂದು ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳುವ. మరొక పర్యాయం మనం చదువుకున్న వచనాన్ని మనం చదువుకుందాం. ದೇವರು ಲೋಕದ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನು ಇಟ್ಟು ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನು ಕೊಟ್ಟನು. ಆತನನ್ನು ನಂಬುವ ಒಬ್ಬನಾದರೂ ನಾಶವಾಗದೆ ಎಲ್ಲರೂ ನಿತ್ಯ ಜೀವವನ್ನು పడేయబేకెందు ఆతనను కొట్టను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ನಮ್ಗೆ ಈ ಒಂದು ವಚನ ತುಂಬಾ ಪರಿಚಯವಾದದ್ದು. ఈ వచనం చాలా బాగా పరిచయమైనటువంటి వచన భాగం. ఈ వచನದಲ್ಲಿ ನಾವು గమనిಸಬೇಕಾದ విషయాన్ని ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఈ వచనంలో మనం గమనించాల్సినటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. ದೇವರು ಲೋಕದ ಮೇಲೆ ಎಷ್ಟು ಪ್ರೀತಿಯನ್ನು ಇಟ್ಟಿರುವ ಒಂದು ರೀತಿಯನ್ನು ನಾವಿಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. దేవుడు లోకము పైన ఎంతో ప్రేమనించాడనే మాటను చూస్తాం. ಯಾವ ರೀತಿಯಾಗಿ ತನ್ನ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ಲೋಕದ ಮೇಲೆ ತೋರಿಸಿದ್ದಾನೋ ಅದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఏ విధంగా దేవుడు లోకం మీద తన ప్రేమను చూపించాడో మనం చూస్తున్నాం. ಇದು ತಂದೆಯಾದ ದೇವರು ತನ್ನ ಮಕ್ಕಳ ಪರವಾಗಿ ಒಂದು ತನ್ನ ಮನಸ್ಸನ್ನು ಆತನ ಒಂದು ಮನಸ್ಸನ್ನು ನಾವು ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఏ విధంగా పిల్లల మీద తండ్రిగా ప్రేమను చూపుతూ ఉన్నాడో అలాగా దేవుడు లోకం మీద తన ప్రేమను చూపుతూ ಯಾಕೆ ಆತನು ನಮ್ಮ ಮೇಲೆ ಈ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸಬೇಕಂದ್ರೆ ఎందుకు మన మీద ఆయన ప్రేమను చూపించాడంటే ನಾವು ಆತನ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ. మనము ఆయన పిల్లలమై ఉన్నాము. ನಮ್ಮನ್ನು ಆತನು ತನ್ನ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಆತನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ.
తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు ఆయన. ಆ ಒಂದು ಆತನು ತನ್ನ ಹೋಲಿಕೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಆತನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. ಆತನ ಒಂದು ಹೋಲಿಕೆಯಲ್ಲಿ ಆತನ ಒಂದು ಜೀವಾತ್ಮವನ್ನು ನಮಗೆ ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನು ಮಕ್ಕಳಾಗಿ మార్చుಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన స్వరూపంలో చేసుకుని మనకు జీవం ఇచ్చి తన పిల్లలుగా చేసుకున్నాడు. ಅದಕ್ಕಾಗಿ ಆತನು ನಮ್ಮ ಮೇಲೆ ತನ್ನ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. దానిని బట్టి ఆయన ప్రేమను మన మీద చూపుతూ ಆ ఉన్నాడు. ಒಂದು ಪ್ರೀತಿ ಯಾವ ರೀತಿಯಾದಂತ ನಾವು ನೋಡಿದ್ದಾಗ ఆయన ప్రేమ ఎటువంటిది అని మనం చూసినాం. ನನ್ನ ಮಕ್ಕಳು ಯಾರು ಸಹ ನಾಶನವಾಗಬಾರದೆಂದು ಆತನ ಒಂದು ಉದ್ದೇಶ, ಆತನ ಒಂದು ಮನಸ್ಸಾಗಿದೆ. కాబట్టి ఆయన మనస్సు ఎలాంటిదంటే వారందరూ కూడా నశించకూడదు అనేది ఆయనకు ఉద్దేశం. ಯಾರು ಸಹ ಪಾಪಕ್ಕೆ ಒಳಗಾಗಬಾರದು, ఎవరైనా కూడా పాపమునకు లోబడకూడదు. ಆ ಪಾಪದಿಂದ ಬರುವಂತ ಆ ಒಂದು ಸಂಬಳದಿಂದ ಮರಣಕ್ಕೆ ಒಳಗಾಗಬಾರದು. దాని నుంచి వచ్చేటువంటి జీతం మరణమై ఉండగా దానికి లోబడకూడదు. ಯಾರು ಸಹ ಆ ಒಂದು ನಿತ್ಯ ನಾಶನಕ್ಕೆ ಗುರಿಯಾಗಬಾರದೆಂದು ಆತನ ಉದ್ದೇಶ ಆಗಿದೆ. ಆದ್ದರಿಂದ ಆತನ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ನಮ್ಮ ಮೇಲೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. దానిని బట్టి ఆయన ప్రేమను మన మీద ఆయన చూపుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం నశించిపోకూడదని. ಒಂದು ತಂದೆ ತನ್ನ ಮಗನನ್ನು ಯಾವ ರೀತಿ ಕಾಪಾಡಿಕೊಳ್ಳಕ್ಕೆ ನೋಡ್ಕೊತಾನೋ, ఏ విధంగా తండ్రి తన కుమారుని పాడవకుండా లేకపోతే నశించకుండా కాపాడుకుంటూ ಯಾವ ಒಂದು ಅನಾಹುತಕ್ಕೆ ಆತನು ಬಲಿಯಾಗದೆ ಗುರಿಯಾಗದೆ ಆ ಒಂದು ಮಗುನ ಮೇಲೆ ಆ ಒಂದು ಕೂಸಿನ ಮೇಲೆ ತಂದೆಗೆ ಪ್ರೀತಿ ಇರುವಂತದಾಗಿದೆ. ఏ విధంగా కుమారుని మీద బాగులేనప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో బాగా చూసుకుంటాడో ఆ ప్రేమ తండ్రి ఉందని చూసుకుంటాడు. ಬೆಂಕಿ ಹತ್ರ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ಮಗುಗೆ ಹೇಳ್ತಾನೆ, ಆ ಒಂದು ಬೆಂಕಿ ಸುಡುತ್ತದೆ, ಅದನ್ನು ಅವನನ್ನು ಕಣ್ಣು ರೆಪ್ಪನಂಗೆ ಅವನನ್ನು ನೋಡ್ಕೊಳ್ತಾ ಇರ್ತಾನೆ ತಂದೆ. పిల్లవాడు ఏదైనా అగ్ని దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని పట్టుకుంటే మంట కలుగుతుందని చెప్పేసి కనురెప్పలాగా కాచుకుంటాడు తండ్రి. ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾದಂತ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ಆ ಒಂದು ಪರಮ ತಂದೆ ನಮ್ಮ ಮೇಲೆ ತೋರಿಸಿದಂತವನಾಗಿದ್ದಾನೆ. దానికన్నా ఎక్కువైనటువంటి ప్రేమను పరలోకంలో తండ్రి మన మీద చూపించాడు. ಯಾರು ಸಹ ಆ ಒಂದು ಬೆಂಕಿಗೆ ಆ ಒಂದು ನರಕ ಅಗ್ನಿ ಒಳಗಡೆ ಹೋಗಬಾರದೆಂದು ಆತನ ಮನಸ್ಸಿರೋದ್ರಿಂದ ಆತನ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ನಮ್ಮ ಮೇಲೆ ತೋರಿಸಿದಂತವನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి ఇదిగో ఆ అగ్ని గుండంలోకి ఎవరు వెళ్ళకూడదని మనల్ని ఆయన ప్రేమించినట్టుగా మనం చూస్తాం. ಆತನ ಪ್ರೀತಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲೋ ಎಷ್ಟು ಮಟ್ಟಿಗಿದ್ದಂತ ನಾವು ಅದನ್ನು ನೋಡಿದ್ದಾಗ ఆయన ప్రేమ ఎలాంటిది ఎంత వరకు ఉంది అని మనం ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆತನು ತನ್ನ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸ್ತಾನ ನೋಡಿದ್ದಾಗ ఎంత వరకు ఆయన ప్రేమను చూపించాడని చూసిన ಆತನ ತನ್ನ ಜೀವ ಮಗನ ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನು ನಮಗೋಸ್ಕರ ಕಳಿಸಿಕೊಟ್ಟಿರೋ ವಿಧಾನವನ್ನು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ఇదిగో తన ఏకైక కుమారుని మన కొరకు ఆయన ఇచ్చాడని చూస్తున్నాం. ನಮ್ಮವನ್ನು ಸ್ಥಿತಿ ನಾವು ಕಂಡಿದ್ದಾಗ మన స్థితిని మనం చూసుకున్నాం. ಯಾವ ಗಣನೆಯಲ್ಲಿ ಸಹ ನಾವು ಇಲ್ಲದವರಾಗಿದ್ದೇವೆ. ఏ లెక్కకు మనకు కలిసి రానటువంటి వారిని ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಸಹ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲದವರು ನಾವು ಆಗಿದ್ದೇವೆ. ఏ యోగ్యతకు లేనటువంటి వారు మనం. ಆದರೆ ಆತನು ನಮ್ಮನ್ನು ಆ ಒಂದು ಗಣನೆಯಲ್ಲಿಂದ ಆ ಒಂದು ಗಣನೆಗೆ ತಂದುಕೊಂಡು ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದವನಾಗಿದ್ದಾನೆ. ఎన్నిక లేనటువంటి మనల్ని ఆయన తన కుమారుని ద్వారా ఎన్నిక చేసుకున్నాడు. ಆತನು ತನ್ನ ಮಗನನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟುವ ಮುಖಾಂತರ ಆ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ನಾವು ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. ఆయన కుమారుని లోకానికి పంపడం ద్వారా ఆయన ప్రేమ ఎటువంటిదో మనం తెలుసు. ಆ ಒಂದು ಮಗನನ್ನು ಆ ಶಿಲುಬೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿರುವ ಮುಖಾಂತರ ಆ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ನಾವು ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. తన కుమారుని ఆ శిలువకి అప్పగించడం ద్వారా ఆయన ప్రేమ ఎటువంటిదో మనం తెలుసుకున్నాం. ಇವಾಗ ನಾವು ಆತನ ಪ್ರೀತಿಯನ್ನು ನಾವು ರುಚಿ ನೋಡಿದಂತವರಾಗಿದ್ದೇವೆ. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రేమను మనం రుచి చూసిన వారు, ಆತನ ಪ್ರೀತಿಯನ್ನು ಅನುಭವಿಸುವವರಾಗಿ ನಾವಿದ್ದೇವೆ. ఆయన ప్రేమను అనుభవిస్తూ మనం ఉంటూ ఉన్నాం. ಯಾರು ಆ ಒಂದು ಮಗನ ಮುಖಾಂತರ ಆ ಒಂದು ಮಗನ ಮೇಲೆ ವಿಶ್ವಾಸವನ್ನು ನಂಬಿಕೆಯನ್ನು ಇಟ್ಟಿದರೋ ಅವರು ಯಾರಿಗೂ ಸಹ ಆ ಒಂದು ನಿತ್ಯ ನಾಶನ ಆಗುವುದಿಲ್ಲ ಅಂತ ಆತನು ಹೇಳಿದ್ದಾನೆ. కాబట్టి ఎవరైతే ఆ కుమారుని విశ్వాసం వస్తారో వారు నశించకుండా నిత్య జీవాన్ని పొందుతారని చెప్తూ ಆ ಒಂದು ಮಗನ ಮೇಲೆ ವಿಶ್ವಾಸವಿಟ್ಟು ಯಾರು ಸಹ ನಿತ್ಯ ನಾಶನಕ್ಕೆ ಒಳಗಾಗರು ಅಂತ ಆತನ ಒಂದು ನಿಶ್ಚಯ ಆಗಿದೆ ಇದು. కాబట్టి ఎవరైతే ఆయన కుమారుని మీద నమ్మకం ఉంచున్నారో ఇదిగో వారు నిత్య నాశనాన్ని నుంచి దూరంగా వెళ్ళిపోయారని నిశ్చయంగా చెప్పబడ్డారు. ಯಾಕೆ ನಮ್ಮ ಮೇಲೆ ಈ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸಿದ್ದಾನೆ? ఎందుకు ఆయన ప్రేమ మన మీద చూపించాడు? ಯಾಕೆ ತೋರಿಸಿದ್ದಾನೆ? ఎందుకు చూపించాడు? ನಾವು ಆತನ ಮಕ್ಕಳಾಗಿ మనము ఆయన పిల్లలమై ఉన్నాం. ಆತನ ನಮ್ಮನ್ನು ಮನೆಯಿಂದ ತನ್ನ ಕೈಯಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾನೆ. కాబట్టి ఎదుగో మట్టిలో నుంచి తన చేతుడికి మనం తీసుకున్నాడు. ಆತನ ಒಂದು ಜೀವಾತ್ಮವನ್ನು ನಮ್ಮೊಳಗಡೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. కాబట్టి ఆయన జీవవాయువును మనలో ఊదాడు. ನಾವು ಅವಾಗ್ಲಿಂದಲೂ ಸಹ ಆತನ ಮಕ್ಕಳಾಗಿರುವುದಕ್ಕೆ, ಆತನ ಸೇವಿಸುವುದಕ್ಕೆ, ಆತನನ್ನು ಕೊಂಡಾಡುವುದಕ್ಕೆ ನಾವು ಉಂಟು ಆದಂತ ಜನಗಳಾಗಿದ್ದೀವಿ, ನಾವು ಆಗಿದ್ದೇವೆ. కాబట్టి ఎప్పుడైతే ఆయన
తన ఊపిరి పెట్టి పోసాడో అప్పటి నుంచి ఆయన పిల్లలమై ఆయన జనాంగంగా మనం మార్చబడ్డాం. ಯಾವ ತಂದೆ ಸಹ ತನ್ನ ಮಗನನ್ನು ಬಿಟ್ಟುಕೊಡೋದಿಲ್ಲ. ఏ తండ్రి కూడా తన కుమారుని వదులుకోడు. ಯಾವ ತಂದೆ ಸಹ ತನ್ನ ಒಂದು ಮಗನನ್ನು ಕೇಡಿಕೆ ಒಳಪಡಿಸುವುದಿಲ್ಲ. కాబట్టి ఏ తండ్రి కూడా తన కుమారుడు చెడిపోకూడదని అనుకోడు ప్రియులారా. ಆ ಒಂದು ನಾವು ಆತನ ಮಕ್ಕಳಾಗಿರೋ ಕಾರಣದಿಂದ ಈ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ನಮ್ಮ ಮೇಲೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి ఆయన పిల్లలయ్యాం కనుక ఆ ప్రేమను ఇదిగో మన మీద చూపుతూ ఉన్నాడు. ನಮ್ಮ ಒಂದು ಸ್ಥಿತಿನ ನಾವು ಕಂಡಿದ್ರೆ, ఇది నిజంగా మన యొక్క స్థితిని మనం ನಮ್ಮ ಒಂದು ಪಾಪದ ಕೃತ್ಯಗಳಿಂದ ಆ ಶಿಲುಬೆಗೆ, ಆ ಒಂದು ಶಿಕ್ಷೆಗೆ ನಾವು ಒಳಗಾಗಬೇಕಾಗಿತ್ತು. కాబట్టి ఇదిగో మనం చేసినటువంటి తప్పిదాల కొరకు మనం ఆ శిక్షను అనుభవించాలి. ಆ ಒಂದು ಅವಮಾನವನ್ನು ನಾವು ಹೊಂದಬೇಕಾಗಿತ್ತು. ఆ అవమానం మనం పొందాల్సింది. ಆ ಒಂದು ವೇದನೆಯನ್ನು ನಾವು ఆ ಹೊಂದಬೇಕಾಗಿತ್ತು. వేదన మనం పొందాల్సింది. ಆದ್ರೆ ಆ ಒಂದು ತಂದೆಯಾದ ದೇವರು ತನ್ನ ಮಗನ ಮುಖಾಂತರ ಆ ಒಂದು ಶಿಕ್ಷೆಯನ್ನು ನಮ್ಮಿಂದ ತಪ್ಪಿಸದಂತವನಾಗಿದ್ದಾನೆ. అయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించాడు. ಆ ಒಂದು ಮಗನನ್ನು ಆ ಶಿಲುಬೆಗೆ ಒಪ್ಪಿಸುವ ಮುಖಾಂತರ, ఇదిగో ఆ తండ్రి తన కుమారుని ఆ శిలువకి అప్పగించడం ద్వారా, ಆ ಒಂದು ವೇದನೆಗೆ ಒಪ್ಪಿಸುವ ಮುಖಾಂತರ, అదిగో ఆ వేదనకి తన కుమారుని అప్పగించడం ద్వారా ಆ ಒಂದು ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿ ಯಾವ ರೀತಿಯಾದದ್ದೋ ನಾವು ಇವಾಗ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. అవును, ఆ తండ్రి యొక్క ప్రేమ ఎటువంటిదో ఇదిగో మనం ఇప్పుడు చూస్తూ. ಇದು ಒಂದು ತಂದೆ ತನ್ನ ಒಂದು ಮಕ್ಕಳ ಪರವಾಗಿ ಆತನು ತೋರಿಸಿದ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ ಅಂತ ನಾವು ಹೇಳ್ಬೋದಾಗಿದೆ. అవును, ఇదిగో తండ్రి తన కుమారుని గురించి ఎంతో బాధ్యత కలిగి ఉంటాడు అనేది మనం చూస్తున్నాం. ಯಾಕೆ ಈ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸಿದ್ದಾನಂದ್ರೆ, ఎందుకు ఆయన ప్రేమను చూపించాడు? ನಾವು ಆತನ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ. మనం ఆయన పిల్లలమై ఉన్నాం. ನಾವು ಆತನ ಒಂದು ಜೀವಾತ್ಮವನ್ನು ಹೊಂದಿರುವಂತ ಜನ ನಾವಾಗಿದ್ದೇವೆ. ఆయన ఇచ్చినటువంటి జీవాన్ని మనం పొంది ఉన్నాం. ಆ ಒಂದು ತಂದೆ ತನ್ನ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಒಂದು ಕಾಳಜಿ, ಒಂದು ಮನಸ್ಸನ್ನಿಟ್ಟು ಆತನು ತನ್ನ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ಎಲ್ಲದನ್ನು ಸಹ ನಾವಿಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అవును, ఇదిగో ఏ విధంగా తండ్రి తన పిల్లలకి తన జీవం ఇచ్చాడు, ఇదిగో పరలోకపు తండ్రి మనకు జీవం ఇచ్చాడు కనుక వారిని కనిపెడుతున్నట్లుగా ఆయన మనల్ని కనిపెడుతున్నాడు. ನಮ್ಮ ಪರವಾಗಿ, ಆತನ ಮಕ್ಕಳ ಪರವಾಗಿ ಆ ಒಂದು ಪ್ರೀತಿ ಯಾವ ರೀತಿಯಾದದ್ದೋ ನಾವು ಅದನ್ನ ರುಚಿ ನೋಡಿದ್ದೇವೆ, ನಾವು ಅದನ್ನ ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. అవును, ఆయన ప్రేమ మన పట్ల ఎటువంటిదో దాన్ని రుచి చూసాం, దాన్ని అనుభవిస్తూ ఉన్నాం, దానిలో మనం కొనసాగుతూ. ಒಂದು ತಂದೆ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಯಾವ ರೀತಿ ಕಾದುತ್ತಾನೋ ಅದಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚಾದಂತ ಪ್ರೀತಿಯನ್ನು ಆತನು ತೋರಿದಂತವನಾಗಿದ್ದಾನೆ. అవును, ఒక తండ్రి తన కుమారుని నిమిత్తం ఎంత ప్రేమను చూపుతాడో దానికన్నా ಹೆಚ್ಚಿగా ఆయన మనల్ని ప్రేమించాడు. ಯಾಕಂದ್ರೆ ಆತನು ನಮ್ಮನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೆ. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన వాడు. ತನ್ನ ಒಂದು ಜವಾಬ್ದಾರಿತನನ್ನು, ಆ ಒಂದು ಬಾಧ್ಯತೆಯನ್ನು ಆತನು ಅದನ್ನು ನೆರವೇರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, ಆತನು ಅದನ್ನು ಪೂರ್ಣಗೊಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అవును, తండ్రి తన పిల్లల ఎడల ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు, నెరవేరుస్తూ ఉన్నాడు. అటువంటి బాధ్యత తండ్రి దేవుడు కలిగి ఉన్నాడు. ನಾವು ಸತ್ಯವಾದದಲ್ಲಿ ಒಂದು ಮನುಷ್ಯನ ನಾವು ನೋಡುವ, మనం లేఖనాల్లో ఒక వ్యక్తిని మనం చూద్దాం. ಆ ಒಂದು ಮನುಷ್ಯನು ತನ್ನ ಒಂದು ಕುಟುಂಬದ ಪರವಾಗಿ ಆತನು ಯಾವ ರೀತಿಯಾದ ಜವಾಬ್ದಾರಿತನವನ್ನು ನಾವು ಹೊಂದಿದ್ದಾನೋ ನಾವು ನೋಡುವ. ఏ విధంగా తన కుటుంబ పక్షంగా అతడు తన యొక్క బాధ్యతను కలిగి ఉన్నాడో మనం చూద్దాం. ತಂದೆ ತಾನು ಉಂಟು ಮಾಡಿದ ಮಕ್ಕಳ ಪರವಾಗಿ ಯಾವ ರೀತಿಯಾದ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸಿದ್ದಾನೋ, ఏ విధంగా తండ్రి ఇదిగో తనకు పుట్టినటువంటి పిల్లల ఎడల ప్రేమను చూపించాడు, ಯಾವ ರೀತಿಯಾಗಿ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕೇಡಿನಿಂದ ಪಾರು ಮಾಡಲು ಆತನು ಆ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸಿದ್ದಾನೋ, ఏ విధంగా చెడుతనం నుంచి తన పిల్లలను సంరక్షించి కాపాడుతూ ఉన్నాడు, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಲೋಕದ ಮನುಷ್ಯರು ಅದು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ತಮ್ಮ ಒಂದು ಕುಟುಂಬದ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಆ ಒಂದು ಕೇಡಿನಿಂದ ತಪ್ಪಿಸಲು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾರೋ ನಾವು ಸತ್ಯವೇದ ಕೆಲವೊಂದು ಮನುಷ್ಯರ ನಾವು ನೋಡುವ. అటువంటి వ్యక్తిని లేఖనాల్లో ఒక వ్యక్తి తన కుటుంబస్తుల పట్ల ఎటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడో మనం చూడవచ్చును. ನಾವು ಆದಿಕಾಂಡ 32వ ಅಧ್ಯಾಯ 32వ అధ్యాయం 24 ರಿಂದ 28 ವಚನಗಳು, 24వ వచనం నుంచి మనం చదువుకున్నాం. 32ನೇ ಅಧ್ಯಾಯ 24 ರಿಂದ 28, 38వ అధ్యాయం 32వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం చదువు. ಯಾರೋ ಒಬ್ಬ ಪುರುಷನು ಬೇಟೆಗಾರನು ಆತರ ಸಂಗಡ ಹೋರಾಡಿದನು. ಆ ಪುರುಷನು ತಾನು ಗೆದ್ದದೇ ಇರುವುದನ್ನು ತಿಳಿದು ಯಾಕೋಬನ ಹುಟ್ಟಿದ್ದರಿಂದ ಯಾಕೋಬನ ಸಂಗಡ ಹಾಕಿ ಅವನ ತಡೆಯುವುದು. ಆ ಪುರುಷನು ನನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಹೊರಗಾಗುತ್ತದೆ ಅನ್ನಲು ಯಾಕೋಬನು ವರ್ಷದಿಂದ ಬಿಡುವುದಿಲ್ಲ ಅದನ್ನು. ಆ ಪುರುಷನು ನಿನ್ನ ಹೆಸರೇನು ಎಂದು ಕೇಳಿದಲ್ಲಿ ಅವನು
ಯಾಕೋಬನು ಅಂದ. ಅವನು ಯಾಕೋಬನಿಗೆ, ಇನ್ನು ಮೇಲೆ ನೀನು ಯಾಕೋಬನನ್ನು ಕೊಂಡೋಗುತ್ತಿಲ್ಲ, ದೇವರ ಸಂಗಡವೂ ಮನುಷ್ಯರ ಸಂಗಡವೂ ಹೋರಾಡಿ ಗೆದ್ದವನಾಗಿದ್ದರಿಂದ ನಿನಗೆ ಇಸ್ರಾಯೇಲನೆಂದು ಹೆಸರುಂಟಾಗುವುದು. ನಾವು 26ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡಿಕೊಂಡ್ರೆ 26వ వచనం మనం చూసుకున్నప్పుడు ಆ ಪುರುಷನು ನನ್ನನ್ನು ಬಿಡು ಬೆಳಗಾಗುತ್ತದೆ ಅನ್ನಲು ఆయన తెల్లవార్చుంది నన్ను పోనిమ్మనగా ಯಾಕೋಬನು ನೀನು ನನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸದೆ ಹೊರತು ನಿನ್ನನ್ನು ಬಿಡುವುದಿಲ್ಲ ಎಂದನು. అందుకే యాకోబు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయనని. ನಾವು ಈ ವಚನದ ಪ್ರಕಾರ ನೀವು ಒಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳಬಹುದು. ఈ వచనం ప్రకారం మీరు ఒక ప్రశ్న అడగచ్చు. ಸೊ ಈ ಒಂದು ಮನುಷ್ಯನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕಾದಿದ್ದಾನೆ, ఈ మనుష్యుడు ఏ విధంగా తన పిల్లల్ని కాచాడో ಸೊ చూస్తూ ಈ ಒಂದು ಮನುಷ್ಯನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನಲ್ಲ ತಂದೆ ಬಳಿಗೆ, ಆತನು ನನ್ನನ್ನು ಮಾತ್ರ ನೀನು ಆಶೀರ್ವದಿಸು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఏ విధంగా ఇక్కడ అడుగుతూ ఉన్నాడు దేవదూతని, ఇదిగో నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీనంటాడు. ಸೊ ಆತನು ನಾವ್ ಹೇಳ್ಬೋದು, ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಲ್ಲ ನನ್ನನ್ನು ನೀನು ಆಶೀರ್ವಾದ ಮಾಡು ಅಂತ. అవును, అతను అడుగుతున్నాడు కదా, నీవు నన్ను ఆశీర్వదించు అని. ನನ್ನನ್ನು ಮಾತ್ರ ನೀನು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಗ ಕುಟುಂಬವನ್ನು ಅಲ್ಲಿ ನಾವು ಹೇಗೆ ತೋರಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗುತ್ತೆ? కాబట్టి ఇదిగో అతను నన్ను ఆశీర్వదించంటే కుటుంబాన్ని గురించి ఎలాగా చూపడానికి ಅದೇ అవుతుంది. 32ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನ ನಾವು ನೋಡ್ಕೊಳ್ಳುವ. అదే ఈ అధ్యాయంలోని 12వ వచనాన్ని మనం చూసుకున్నప్పుడు 32ನೇ అధ్యాಯ 12ನೇ వచನ. 12వ వచనం, నీవు నేను నీకు తోడై నిశ్చయంగా మేలు చేయొచ్చు, విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్రసుకోలేని సంతానం విస్తరింపజేసిదని సెలవిచ్చితివే నేను. ನಿನಗೆ ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡಿ ನಿನ್ನ ಸಂತತಿಯನ್ನು ಸಮುದ್ರದ ಉಸುಬಿನಂತೆ ಅಸಂಖ್ಯವಾಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡುವೆನೆಂದು ನೀನು ನನಗೆ ಹೇಳಿದೆಯಲ್ವಾ ಅಂದನು. ಇದು ಅಲ್ಲಿ ಆ ಒಂದು ದೇವರಿಗೆ ಆ ಒಂದು ದೂತಿಗೆ ಆತನು ನೆನಪು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇదిగో చూసినట్లయితే ఆ దేవదూతకు ఈ యొక్క యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. ನೀನು ನನ್ನ ಸಂತತಿಯನ್ನು ನನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡ್ತೀಯಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. నా సంతానాన్ని విస్తరింప చేస్తావని చెప్పావు కదా, ನನ್ನ ಮಕ್ಕಳನ್ನು ನೀನು ಕಾದಿದ್ದೀಯ ಕಾಪಾಡ್ತೀಯ ಅಂತ ಹೇಳಿದೆಯಲ್ಲ, ఇదిగో నీవు నాకు తోడైండి నా పిల్లల్ని కాపాడుతానని ನನ್ನನ್ನು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡ್ತೀಯ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದೆಯಲ್ಲ, నన్ను అభివృద్ధి చేస్తా అని చెప్పావు కదా. ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ನೀನು ನನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ರಲ್ಲಿ, ఇక్కడ నీవు నన్ను ఆశీర్వదించనే దానిలో ಈ ಒಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು ಯಾಕೆ ಅಂತ ಕೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ ఆశీర్వాదం ఎందుకు అతడు అడుగుతున్నాడు అంటే, ನಾವು ನೋಡಿಕೊಂಡ್ರೆ మనం చూసినట్లయితే ಮನೆಯಿಂದ ಹೊರಟು ಬಂದಾಗ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ಆತನು ತನ್ನ ತಂದೆಯನ್ನು ಮೋಸ ಮಾಡಿದವನಾಗಿದ್ದಾನೆ. అతను తన తండ్రిని మోసం చేశాడు, ಆತನು ತನ್ನ ಅಣ್ಣನಾದ ಏಸಾವನ್ನು ಮೋಸ తన ಮಾಡಿದವನಾಗಿದ್ದಾನೆ. ఆయన ఏశావుని కూడా మోసం చేశాడు. ಆತನು ಹಿಂತಿರುಗಿ ತನ್ನ ತಂದೆಯ ಮನೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్తున్నాడు. ಇವಾಗ ಆತನ ಮೇಲೆ ಒಂದು ನಾಶನ ಕಾದಿದೆ. ఇదిగో అతని మీద ఒక నాశనం నిలబడి ಇವಾಗ ಆತನ ಒಂದು ಕುಟುಂಬಕ್ಕೂ ಆತನ ಒಂದು ಮಕ್ಕಳಕ್ಕೂ ಒಂದು ಕೇಡುತನ ಕಾದಿದೆ. ఇదిగో తన కుటుంబానికి తన పిల్లలకు ఇదిగో ఒక అపాయం కలిగి ఉంది. ತನ್ನ ಅಣ್ಣನಿಗೆ ಬರಬೇಕಾದ ಆ ಒಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು ಪಡೆದುಕೊಂಡು ನಾನು ಅಣ್ಣನಿಗೆ ಮೋಸ ಮಾಡಿದನಲ್ಲ ಅಂತ ಆತನು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అవును, ఇప్పుడు నేను తిరిగి వెళ్తున్నాను కదా, నేను నా అన్నని మోసం చేసి వచ్చాను కదా, అతడు నన్ను ఎదుర్కొంటాడేమో అని భయం. ಆತನ ಒಂದು ಯೋಚನೆಯಲ್ಲಿ ಇದೆ, ಇದು ನನ್ನ ಅಣ್ಣನಾದ ಯೇಸವನು ನನ್ನನ್ನು ಮಕ್ಕಳನ್ನು ತಾಯಿಯನ್ನು ಕೊಲ್ಲುವನೇ ಅನ್ನೋ ಒಂದು ಆತನು ಭಯ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. అవును, ఇప్పుడు ఇదిగో నా అన్న అయినటువంటి ఏశావు నన్ను ఎదుర్కొని నా పిల్లలను నా యొక్క భార్యలను చంపేస్తాడే. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿಕೊಂಡ್ರೆ ತನ್ನ ಸಂತತಿಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಲು ಕೇಡಿನಿಂದ ಆ ಒಂದು ಅಪಾಯದಿಂದ ಕಾಪಾಡಿಕೊಳ್ಳಲು ಆತನ ಬೇಡುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. చూడండి, ఇక్కడ యాకోబుని చూసినట్లయితే తన ఆ అపాయం నుండి ఇదిగో కాపాడబడటానికి ఏ విధంగా వేడుకుంటున్నాడు. ತನ್ನ ಸಂತತಿಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಲು, తన సంతానాన్ని కాపాడు, ಅಪಾಯದಿಂದ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಲು, అపాయం నుండి తన పిల్లలను కాపాడుకోవడానికి ಆತನು ಮುಂದೆ ನಾವು ನೋಡಿದ್ರೆ ಆತನ ದೇವರನ್ನ ಒಂದು ಮಾತು ಕೇಳಿರ್ತಾನೆ. అక్కడ మనం చూసినట్లయితే దేవుని ఒక మాట అడుగుతున్నాడు. 32ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನ ಓದ್ರಿ. ఆ 11వ వచనం చూసినట్లయితే, నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాడు. ಈ ವಚನವನ್ನು ನಾವು ನೋಡಿಕೊಂಡಿದ್ರೆ ఈ వచనాన్ని మనం ನನ್ನ చూసినట్లయితే, ಸಹೋದರನಾದ ಏಸಾವನಿಂದ ನನ್ನನ್ನು ನನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಆ ಒಂದು ತಾಯಿಯನ್ನು ಕಾಪಾಡು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. నా సహోదరుడు ఏశావు నుంచి నా పిల్లలను నా తల్లిని వారిని కాపాడు అని చెప్తున్నాడు. ನನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, తన మనసులో ఆలోచించాడు, ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾನು ನನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು, ఏ రీతిగా నా కుటుంబాన్ని కాపాడు, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆ ಒಂದು ಅಪಾಯದಿಂದ ಆ ಒಂದು ಕೇಡಿನಿಂದ ಆ ಒಂದು ಸಂಕಟ
ಸಂಕಷ್ಟದಿಂದ ಬರುವಂತ ಮುಂದೆ ಇರುವಂತ ಆ ಒಂದು ಕೇಡಿನಿಂದ ತಪ್ಪಿಸಬೇಕಂತ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఏ విధంగా రాబోయే అపాయం నుండి కీడు నుండి నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలంటే ದೇವರಿಗೆ ನೆನಪು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ನೀನು ನನ್ನ ಸಂತತಿಯನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತೀನಿ, ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀಯಲ್ಲ. దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా నువ్వు నా సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, విస్తరింప చేస్తాను. ಈ ವಚನಗಳು ಹತ್ರ ಬಂದಿದ್ದಾಗ ಆತನ ಮನಸ್ಸಲ್ಲಿ ಭಯ ಇದೆ. ఇదిగో ఈ వచనాలు చదువుతూ ఉండగా ఆ యాకోబు యొక్క హృదయంలో భయం ఉంది. ಯಾಕಂದ್ರೆ ಆ ಒಂದು ಅಣ್ಣ ಎದುರು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ ಏಸಾವನು. ఎందుకంటే ఇదిగో అన్న ఎదురుగా వస్తున్నాడు, ಕೋಪಿಷ್ಠನಾಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ, చాలా కోపంతో వస్తున్నాడు, ಕೋಪೋದ್ರಿಕ್ತನಾಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ, కోపోద్రేకంతో వస్తున్నాడు. ಯಾಕಂದ್ರೆ ಆ ಒಂದು ತಮ್ಮನಾದ ಯಾಕೋಬನು ತನಗೆ ಮಾಡಿದ ಮೋಸವನ್ನು ಯೋಚನೆ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. తమ్ముడైనటువంటి యాకోబు చేసిన మోసాన్ని జ్ఞాపకం చేసుకుని వస్తున్నాడు. ಯಾವ ರೀತಿಯಾಗೋ ಅವನನ್ನು ಅವನ ಕುಟುಂಬವನ್ನು ಮಕ್ಕಳನ್ನು ಸಾಯಿಸಬೇಕಂತ ಆ ಒಂದು ಏಸಾವನ ಒಂದು ಯೋಚನೆ ಆಗಿತ್ತು. కాబట్టి ఆలోచన అంతా కూడా ఏ విధంగా ಅದೇ ఆదికాండ 28, 20, 21 ನಾವು ಓದ್ಕೊಂಡ್ರೆ అదే 20 ఇది ఆదికాండ 28వ అధ్యాయం 28, 20, 21. 21 మనం చదువుకున్నప్పుడు, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసినట్లా యెహోవా నాకు తోడయుండును. ಆತನು ತನ್ನ ತಂದೆಯ ಮನೆಯಿಂದ ಬರುವಾಗ ಆತನ ದೇವರ ಕುರಿತಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇదిగో తన తండ్రి నుంచి వెళ్ళిపోయేటప్పుడు దేవుని గురించి చెప్తున్నాడు, ನಾನು ಹೋಗುವ ಈ ಮಾರ್ಗದಲ್ಲಿ ಆತನು ನನ್ನನ್ನು ಕಾಪಾಡಬೇಕು. ఇదిగో నేను వెళ్ళే మార్గంలో ఆయన నన్ను కాపాడాలి, ತಿನ್ನೋದಕ್ಕೆ ನನಗೆ ಆಹಾರವನ್ನು ಕೊಡಬೇಕು, నేను తినేదానికి ఆహారం ఇవ్వాలి, ಆತನು ಉಡುವುದಕ್ಕೆ ವಸ್ತ್ರವನ್ನು ಕೊಡಬೇಕು, నేను ధరించుకోవడానికి వస్త్రం కూడా ఇవ్వాలి. ಹಿಂತಿರುಗಿ ಸುರಕ್ಷತೆಯಾಗಿ ನನ್ನ ತಂದೆಯ ಬಳಿ ಕರೆದುಕೊಂಡು ಕ್ಷೇಮವಾಗಿ ನನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ఇదిగో నేను క్షేమంగా తిరిగి నా తండ్రి ఇంటికి రావాలి. ಆ ವಚನವನ್ನು ಸರಿಯಾಗಿ ಓದಿದ್ರೆ, ఆ వచనాన్ని మనం సరిగా చదివినట్లయితే, ತಿರುಗಿ ನನ್ನ ತಂದೆಯ ಮನೆಯನ್ನು ಸುರಕ್ಷಿತವಾಗಿ ಬರಮಾಡಿದರೆ ಯೆಹೋವನೇ ನನಗೆ ದೇವನಾಗಿರುವನು ಅಂತ ಹೇಳಿದ್ದವನಾಗಿದ್ದಾನೆ. తిరిగి నా తండ్రికి క్షేమంగా వచ్చినట్లయితే యెహోవా నాకు దేవుడై ఉన్నాడు. ಇವೆಲ್ಲ ನನಗೆ ಮಾಡಿದ್ರೆ ಮಾತ್ರ ಆತನು ನನಗೆ ದೇವನಾಗಿದ್ದಾನೆ. ఎన్ని నాకు చేసినట్లయితే ఆయన నాకు దేవుడై ఉన్నాడు. ಆತನು ನನಗೆ ಊಟವನ್ನು ಕೊಟ್ಟರೆ ನಾನು ಯೆಹೋವನೆಂದು ನಾನು ಅಂಗೀಕರಿಸುತ್ತೇನೆ. ఇదిగో నాకు తినడానికి భోజనం ఇచ్చినట్లయితే ఆయన యెహోవాని అంగీకరిస్తాను. ಆ ಉಡುವುದಕ್ಕೆ ವಸ್ತ್ರವನ್ನು ಕೊಟ್ಟರೆ ಮಾತ್ರ ನಾನು ಯೆಹೋವನೆಂದು ಅಂಗೀಕರಿಸುತ್ತೇನೆ. ఇదిగో నేను ధరించుకోవడానికి వస్త్రాలు ఇచ్చినట్లయితే ఆయన యెహోవా దేవుడిని అంగీకరిస్తాను. ಈ ಒಂದು ಮಾರ್ಗದಲ್ಲಿ ಸುರಕ್ಷಿತವಾಗಿ ಕಾಪಾಡಿ ಹಿಂತಿರುಗಿ ನನ್ನ ತಂದೆಯ ಮನೆಗೆ ಕರೆದು ಓಡಿಕೊಂಡು ಹೋದರೆ ಮಾತ್ರವೇ ಯೆಹೋವನು ನನಗೆ ದೇವರಾಗಿರ್ತಾನೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. ఇదిగో నన్ను క్షేమంగా తిరిగి ఈ మార్గంలో తీసుకొచ్చి నా తండ్రి ఇంటికి చేర్చినట్లయితే ఇదిగో ఇతడు నాకు యెహోవా దేవుడై ఉన్నాడు. ಏನ್ ಹೇಳ್ತಾನೆ? ನನಗೆ ಮಾಡಿದ್ರೆ ಮಾತ್ರನೇ ದೇವರು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఏం చెప్తున్నాడు? ఇతడు నాకు ఈ విధంగా దేవుడు చేస్తే నాకు దేవుడై ఉన్నాడు. ಮಾಡಿದ್ರೆ ಮಾತ್ರ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. నాకు చేసినట్లయితే. ಆದ್ರೆ ಈ ಒಂದು ವಚನಕ್ಕೆ ನಾವು ಬಂದಿದ್ದಾಗ, అయితే ಈ ವಚನಾనికి మనం వచ్చిన ನೀನು ಖಂಡಿತವಾಗ್ಲೂ ನನಗೆ ಮಾಡಲೇಬೇಕು, ನನ್ನನ್ನ ಆಶೀರ್ವದಿಸಲೇಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. 32 అధ్యాయానికి వచ్చినప్పుడు నీవు ఖచ్చితంగా నాకు నువ్వు చేయాలంటున్నావు. ನೀನು ಮಾಡಿದ್ರೆ ಮಾತ್ರ ನನಗೆ ದೇವರಾಗಿರುವೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. ನೀನು నాకు చేసినట్లయితే దేవుడు అయినట్లు. ನೀನು ನಿಜ ಇವಾಗ ಆತನು ಅಂಗೀಕರಿಸಿದ್ರೆ ನೀನು ನಿಜವಾದ ದೇವರಾಗಿದೆ ಅಂತ ನಾನು ತಿಳಿದಿದ್ದೇನೆ. ನೀನು ಇವಾಗ ನನಗೆ ಖಂಡಿತವಾಗಿಯೂ ಮಾಡ್ಲೇಬೇಕಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. నీవు నిజమైన దేవుడిని నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నాకు నీవు చేయాలి అని ప్రార్థన చేస్తాను. ಸಾಯಂಕಾಲದಿಂದ ಮೊದಲು ಬೆಳಕಿನ ಸಮಯವರೆಗೂ ಆತನು ದೇವರೊಂದಿಗೆ ಹೋರಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. సాయంకాలం మొదలుకొని ఉదయకాల సమయం వరకు రాత్రంతా కూడా దేవుని జతకి పెరుగులాడుతూ ಹೋರಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. పోరాడుతూ ఉన్నాడు. ಆ ಒಂದು ಮಹಾಪುರುಷರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಬೆಳಗಾಗುತ್ತದೆ, ಇದು ನನ್ನನ್ನು ಬಿಡು, ನಾನು ಹೋಗುತ್ತೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ మహాపురుషుడు చెప్తూ ఉన్నాడు, ఉదయం అవుతుంది నన్ను వదిలేయి అంటూ ఉన్నాడు. ಸಾಯಂಕಾಲದಿಂದ ಬೆಳಿಗ್ಗೆವರೆಗೂ ತನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಪಾರು ಮಾಡಲು, ತನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಕ್ಷೇಮವನ್ನು ತಂದುಕೊಳ್ಳಲು, ತನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಲು, ಆ ಒಂದು ಅಪಾಯದಿಂದ ತಪ್ಪಿಸಲು ಆತನು ಆ ಒಂದು ದೇವದೂತರೊಂದಿಗೆ ಹೋರಾಟವನ್ನು ನಾವು ಮಾಡುವಂತ ಹೋರಾಟವನ್ನು ఇదిగో ఆ అపాయం తప్పిపడడానికి, తన కుటుంబం క్షేమంగా ఉండడానికి,
తన కుటుంబము కాపాడబడ్డానికి ఇదిగో సాయంకాలం మొదలుకుని ఉదయం వరకు ఎలాంటి పోరాటంలో ఉన్నాడో ఇదిగో యాకోబును చూస్తాడు. ಆದ್ರೆ ನಮ್ಮ ಮಕ್ಕಳು అయితే ಅಪಾಯದಲ್ಲಿ ಇದ್ದಂತ ಸಮಯದಂತ ನಮ್ಗೆ ತಿಳಿದಿದ್ದಾಗ, ఇదిగో మన పిల్లలు అపాయంలో ఉండాలని తెలిసినప్పుడు, ನಮ್ಮ ಒಂದು ಕುಟುಂಬ ಅಪಾಯದಲ್ಲಿ ತಿಳಿದಿದ್ದಾಗ, అదిగో మన కుటుంబము అపాయంలో ఉందని తెలిసినప్పుడు, ಆ ಒಂದು ಅಪಾಯದಿಂದ ಏಷಾವನಂತೆ ಬರುವಂತ ಆ ಒಂದು ಅಪಾಯ, ఇదిగో ఏశావు నుండి వచ్చేటువంటి అపాయం, ಏಷಾವನಂತೆ ಬರುವಂತ ಆ ಒಂದು ಕಷ್ಟಗಳು ಬರುವಂತ ಆ ಒಂದು ಅಪಾಯದಿಂದ ಪಾರು ಮಾಡಲು, ఇదిగో ఆ ఏశావు నుండి వచ్చేటువంటి కష్టం, శ్రమలు వాటి నుంచి పారదోలబడ్డారు. ಎಷ್ಟುವರೆಗೂ ನಾವು ದೇವರೊಂದಿಗೆ ನಾವು ಹೋರಾಡ್ತಾ ಇಲ್ಲ. ఎలాగా మనం మన కుటుంబాన్ని గురించి మనం పోరాడుతున్నాం. ದೇವರು ತನ್ನ ಮಕ್ಕಳ ಪರವಾಗಿ ಹೋರಾಡಿದ್ದಾನೆ. దేవుడు తన పిల్లల పక్షంగా ఆయన పోరాడాడు. ಆತನ ಮಕ್ಕಳನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಆತನು ತನ್ನ ಮಗನನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఇదిగో ఆ పిల్లల్ని కాపాడడానికి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಈ ಯಾಕೋಬನನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇదిగో ఇక్కడ యాకోబును మనం చూస్తున్నాం. ತನ್ನ ಕುಟುಂಬವನ್ನು ತನ್ನ ಅಣ್ಣನಿಂದ ತಪ್ಪಿಸಲು, ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ತನ್ನ ಅಣ್ಣನಿಂದ ತಪ್ಪಿಸಲು, ಆ ಒಂದು ಅಪಾಯದಿಂದ ಪಾರು ಮಾಡಲು ಸಾಯಂಕಾಲದಿಂದ ಬೆಳಿಗ್ಗೆವರೆಗೂ ಅದೊಂದು ಆತನು ಹೋರಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇదిగో తన అన్న అయినటువంటి ఏశావు కోపం నుండి తప్పింపబడ్డానికి, రక్షింపబడ్డానికి సాయంకాలం మొదటి ఉదయం వరకు ఏ విధంగా పోరాటంలో పెనుగులాటలో ఉన్నాడు. ಆದ್ರೆ ಕೇಡಿನಿಂದ ತಪ್ಪಿಸಲು, ಈ ಲೋಕದ ಆ ಒಂದು ಅಪಾಯಗಳಿಂದ, ಈ ಲೋಕದ ಒಂದು ಶತ್ರುಗಳಿಂದ, ಈ ಲೋಕದ ಒಂದು ಪಾಪಗಳಿಂದ ತಪ್ಪಿಸಲು ನಾವು ಎಷ್ಟುವರೆಗೂ ನಮ್ಮ ಮಕ್ಕಳ ಪರವಾಗಿ ನಾವು ದೇವರೊಂದಿಗೆ ಹೋರಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. అవును, మనం ఈ లోకంలో ఉంటూ ఉండగా మన పిల్లలు లేకపోతే మన కుటుంబాలు అపాయం నుండి, కేడు నుండి, పాపం నుండి తప్పింపడానికి ఎంత మట్టుకు మనము దేవునితో పోరాడుతున్నాం. ಆತನ ಒಂದು ಹೋರಾಟ ಆತನ ಮಕ್ಕಳನ್ನು 12 ಗೋತ್ರಗಳಾಗಿ ಎಬ್ಬಿಸಿ ನಿಲ್ಲಿಸಿದ್ದೆ. ఇదిగో మనం చూసినట్లయితే తర్వాత యాకోబు 12 గోత్రాలుగా దేవుడు ఆశీర్వదించి నిలబెట్టాడు. ಆತನ ಒಂದು ದೇವರೊಂದಿಗೆ ಸಾಯಂಕಾಲದಿಂದ ಬೆಳಿಗ್ಗೆ ಮಾಡಿದಂತ ಆ ಒಂದು ಹೋರಾಟ, ఇదిగో సాయంకాలం నుంచి ఉదయం వరకు చేసినటువంటి ఆ పోరాటంలో ಆ ಒಂದು ಮುಂದಿನ 11ನೇ ವಚನದಲ್ಲಿ ನನ್ನ ಮಕ್ಕಳನ್ನು, ನನ್ನ ಸಂತತಿಯನ್ನು ನೀನು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡ್ತೀಯ ಅಂತ ಹೇಳಿದೀಯಲ್ಲ ಅಂತ ಆ ಒಂದು ಪ್ರಶ್ನೆಯನ್ನು ದೇವರಿಗೆ ಹಾಕುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఇదిగో 32వ అధ్యాయము 12వ వచనంలో ఇదిగో నా కుటుంబాన్ని ఆశీర్వదించి గొప్ప చేస్తానా కదా అని దేవుని ప్రశ్నిస్తాడు. ಅದೇ ಸಂತತಿಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಲು, ಅದೇ ಸಂತತಿಯನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲು ಆತನ ದೇವರೊಂದಿಗೆ ಮಾಡುವಂತ ಹೋರಾಟವನ್ನು ನಾವಿಲ್ಲಿ ನೋಡ್ತಾ ఇదిగో ಇದ್ದೀವಿ. ఆ కుటుంబాన్ని కాపాడబడ్డానికి, అదిగో శత్రువు నుండి భద్రత చేయబడ్డానికి, ఆశీర్వదింపబడ్డానికి ఏ విధంగా పోరాడుతున్నాడు. ಆತನು ಮಾಡಿದ್ದ ಒಂದು ಹೋರಾಟ ಇಸ್ರಾಯೇಲ್ಯರ 12 ಗೋತ್ರಗಳನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇదిగో అతడు చేసిన పోరాటాన్ని బట్టి 12 గోత్రాలుగా ఇశ్రాయేలు గోత్రాలుగా ಯೋಸೇಫನ ಮುಖಾಂತರ ಆದ್ರೆ ಆ ಒಂದು ಐಗುಪ್ತು ದೇಶನೇ ಕಾಪಾಡಲ್ಪಟ್ಟಿದ್ದು. ఇదిగో యోసేపు అనే కుమారుని ద్వారా ఐగుప్తు దేశమే కాపాడబడ్డ. ಆ ಒಂದು ದೇಶದಲ್ಲಿ ಆ ಒಂದು ದೇಶಕ್ಕೆ ಅರಸನಾಗಿ ಯೋಸೇಫನು ನಿಂತಿದ್ದ. ఇదిగో ఆ దేశానికి అతడు రాజుగా చేయబడ్డాడు. ಆ ದೇಶಕ್ಕೆ ಬೇಕಾದಂತ ಸಂಪದೆಯನ್ನು ಸಹ ಆತನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದ. ఆ దేశానికి కావలసినటువంటి సుసంపదను సంపాదించి పెట్టాడు. ಬರಗಾಲದಲ್ಲಿ ಆ ಒಂದು ದೇಶವನ್ನು ಕಾಪಾಡಿದ್ದವನಾಗಿ ಯೋಸೇಫನು ನಿಂತಿದ್ದಾನೆ. ఇదిగో ఆ క్షామ కాలంలో ఏ విధంగా యోసేపు నిలబడి ఆ క్షామం నుంచి తప్పించాడు, కరువు నుంచి తప్పించాడు చూస్తున్నాడు. ಆ ರಾತ್ರಿ ಆ ಒಂದು ಯಾಕೋಬನು ಮಾಡಿದ್ದ ಒಂದು ಹೋರಾಟ ತನ್ನ ಕುಟುಂಬ ಪರವಾಗಿ, ತನ್ನ ಮಕ್ಕಳ ಪರವಾಗಿ, ಆ ಒಂದು ಮಕ್ಕಳನ್ನು ಒಂದು ಶ್ರೇಷ್ಠ ಸ್ಥಾನಕ್ಕೆ ತಂದಿರೋ ರೀತಿಯನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇదిగో ఆ రాత్రి కాల సమయంలో అతడు పోరాటం చేయడం బట్టి తర్వాత కాలంలో తన పిల్లలు ఏ విధంగా భవిష్యత్తులో అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. 12 ಮಂದಿ ಇಸ್ರಾಯೇಲರು 12 ಗೋತ್ರಗಳಾಗಿ ನಿಂತಿದ ವಿಧಾನವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అవును, ఇశ్రాయేలుకు 12 కుమారులు 12 గోత్రాలుగా ఏ విధంగా నిలువబడ్డారో మనం ಅವು 12 ಕಂಬಗಳಾಗಿ ನಿಂತಿದ್ದಾವೆ ಆ ಒಂದು ಇಸ್ರಾಯೇಲಿಯರ ಮಕ್ಕಳು. ఆ ఇశ్రాయేలు యొక్క పిల్లలు 12 మంది 12 గుమ్మాలుగా లేకపోతే స్తంభాలుగా నిలబడ్డారు. ನಮ್ಮ ಒಂದು ಹೋರಾಟ ನಮ್ಮ ಮಕ್ಕಳ ಪರವಾಗಿ ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ? ఇదిగో మన పిల్లలు వరకు మన యొక్క పోరాటం ఇలాగా ఉంది. ಅವರು ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಪಡೆಯಬೇಕೆಂದು, వారు ఆశీర్వాదింపబడాలని, ಅವರು ಆ ಒಂದು ಕೇಡಿನಿಂದ ತಪ್ಪಿಸಲ್ಪಡಬೇಕೆಂದು, వారు ఆ కీడు నుండి తప్పింపబడాలని, ಅವರು ಅಪಾಯದಿಂದ ತಪ್ಪಿಸಲ್ಪಡಬೇಕೆಂದು, వారు ఆ ಅಪಾಯ నుండి తప్పింపబడాలని, ಅವರು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಬೇಕೆಂದು, వారు రక్షణ పొందాలని, ಅವರು ಸರಿಯಾದ ದಾರಿಯಲ್ಲಿ ನಡೆಯಬೇಕೆಂದು వారు సరైన దారిలో నిలవబడాలని ಯಾಕೋಬನು ಹೋರಾಡಿದ್ದಾನೆ. యాకోబు పోరాడాడు. ಯಾಕೋಬನು ಆ ಸಾಯಂಕಾಲದಿಂದ ಬೆಳಿಗ್ಗೆವರೆಗೂ ಹೋರಾಡಿದ್ದಾನೆ. ఆ యాకోబు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు పోరాడాడు. ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಒಂದು ಶ್ರೇಷ್ಠವಾದ ಸ್ಥಾನದಲ್ಲಿ ದೇವರೊಟ್ಟಿಗೆ ಹೋರಾಡಿದ ಅದರ ಮುಖಾಂತರ ಒಂದು ಒಳ್ಳೆ ಸ್ಥಾನವನ್ನು ಆತನು ಪಡೆದುಕೊಂಡಿದ್ದಾನೆ. అదిగో యాకోబు దేవునితో పోరాటం బట్టి తన పిల్లలు శ్రేష్టమైన స్థానంలో ఉండడానికి అవకాశం ఉంది. ಆದ್ರೆ ನಮ್ಮ ಒಂದು ಮಕ್ಕಳ ಪರವಾಗಿ ನಮ್ಮ ಒಂದು ಹೋರಾಟ ದೇವರೊಂದಿಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ? అయితే మన
పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు మనం దేవునితో ఏ విధంగా పోరాడుతూ ఉన్నాం. ಅವರು ದೇವರೊಂದಿಗೆ ಸಮಾಜದಲ್ಲಿಯೂ ಮನುಷ್ಯರೊಂದಿಗೆ ಸಭೆಯಲ್ಲಿಯೂ ಅವರು ಒಳ್ಳೆ ಆಶೀರ್ವಾದಗಳು ಪಡ್ಕೋಬೇಕು ಎಂದು ನಾವು ಆ ಒಂದು ಹೋರಾಟವನ್ನು ದೇವರೊಂದಿಗೆ ನಾವು ಹೋರಾಡ್ತಾ ಇದೀವ. అవును, మన పిల్లలు మన సమాజంలోను సంఘంలోను మంచివారుగా ఉండాలని మనం ఆ విధంగా పోరాడుతూ ఉన్నాం. ಅವರು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ದೇವರ ಸೇವಕರಾಗಿ ದೇವರ ರಕ್ಷಣೆಯನ್ನು ಸಾರುವವಾಗಿ ಒಂದು ಆಶೀರ್ವಾದಕರ ಜನಾಂಗವಾಗಿ ನಿಲ್ಲುವುದಕ್ಕಾಗಿ ನಾವು ದೇವರೊಂದಿಗೆ ನಮ್ಮ ಒಂದು ಮಕ್ಕಳ ಪರವಾಗಿ ಕುಟುಂಬದ ಪರವಾಗಿ ನಾವು ಹೋರಾಟ వారు ಮಾಡ್ತೀವಿ. రక్షణ పొంది వారు దేవుని సేవలో ముందుండాలని, దేవుని పనిలో వారు ముందుండాలని చెప్పేసి వారి నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నాం. ಈ ಹೋರಾಟ ಶ್ರೇಷ್ಠಕರವಾದ ఈ పోరాటం శ్రేష్టమైనది. ಯಾಕೋಬನು ತನ್ನ ಮಕ್ಕಳ ಪರವಾಗಿ ತನ್ನ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ ಅವರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿಸಬೇಕೆಂದು ತನ್ನ ಒಂದು ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ನೆರವೇರಿಸಿದ್ದ. అవును, తన పిల్లలు ఆశీర్వదింపబడాలని ఆ బాధ్యతను తీసుకున్నటువంటి యాకోబుగా మనం చూస్తున్నాం. ಮತ್ತೊಂದು ಮನುಷ್ಯ ನೋಡ್ಕೊಳ್ಳುವ మరి యొక్క కుటుంబాన్ని, ఒక మనిషిని మనం చూసుకుందాం. యోబు గ్రంథం 1ನೇ ಅಧ್ಯಾಯ 1-5 ವಚನ. మొదటి అధ్యాయం 1-5 వచనం దయచేసి తీసిన వాళ్ళు చదవండి. యోబు పుస్తకం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-5 వచనం. అతనికి ఆస్తిగా ఉంటుంది కనుక తూర్పు జన్మలలో అతడు ఒకరినొకరు మనం ఎంతలో విడిచిపోయిందని కూడినప్పుడు తమ ముగ్గురు అక్షరంతో కలిసి అనుపాలను చూసుకోవాలని వారు పిలిపించి 5వ వచనం. వారి వారి తన కుమారుడు పాపం చేసి తన హృదయంలో దేవుడు దూషించేమో అని వారిని నంపించి వారిని పవిత్రపరిచి అన్నదాన్ని వేసి వాడు వచ్చాడు. యోగ నిజము అలాగే చేస్తున్నాను. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡಿದ್ರೆ ఎక్కడ మనం చూస్తున్నాం, ಯೋಬನನ್ನು ನಾವಿಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. యోబుని గురించి చూస్తాం. ಆತನು ಊಜು ದೇಶಸ್ಥನಾಗಿದ್ದಾನೆ. అతడు ఉజు దేశానికి సంబంధించి ಯೋಬನೆಂಬ ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ಇದ್ದಾನೆ ಅಲ್ಲಿ. యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. ಅವ್ರು ಯಾವ ತರ ಮನುಷ್ಯನ ಅಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ వ్యక్తి ఎలాగా ఉన్నాడంటే ಅವನು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ಅವನು ಕೆಟ್ಟದನ್ನು ತಿರಸ್ಕಾರ ಮಾಡುವುದನ್ನು ವಿರೋಧ ಮಾಡುವವನು ಆಗಿದ್ದಾನೆ. అతడు చెడుతనమును విసర్జించిన వాడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಆತನು ನಿರ್ದೋಷಿಯು ಯಥಾರ್ಥ ಚಿತ್ತನೂ ಆಗಿದ್ದಾನೆ. యథార్థవంతుడు న్యాయవంతుడై ఉన్నాడు. ಯಾರು ಏನಾಗಿದ್ದಾನೆ ಯೋಬನು? యోబు ఎలాంటి వాడిగా ఉన్నాడు? ಏನಾಗಿದ್ದಾನೆ? ఏమై ఉన్నాడు? ಹೇಳ್ರಿ చెప్పండి. ಹೇಳ್ರಿ. ಆತನು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಇದ್ದವನಾಗಿದ್ದಾನೆ. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన ಆತನು వాడు. ಕೆಟ್ಟತನವನ್ನು ವಿರೋಧ ಮಾಡುವನು, ತಿರಸ್ಕಾರ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు. ಆತನು ನಿರ್ದೋಷಿಯೂ ಆಗಿದ್ದಾನೆ. అతడు యథార్థవంతుడిగా ఉన్నాడు. ಮಾತ್ರವಲ್ಲದೆ ಆತನು ಯಥಾರ್ಥ ಚಿತ್ತನೂ ಆಗಿದ್ದಾನೆ. అవును, న్యాయవంతుడు యథార్థవంతుడై ఉన్నాడు. ಏನೋ ಒಂದು ಒಳ್ಳೆ ಕ್ವಾಲಿಟೀಸ್, ಒಂದು ಲಕ್ಷಣಗಳು ಯೋಬನಲ್ಲಿ ನಾವು ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు యోబు. ಈ ಯೋಬನಿಗೆ ಎಷ್ಟು ಜನ ಮಕ್ಕಳು? ఈ యోబునికి ఎంతమంది పిల్లలు? ಎಷ್ಟು ಜನ ಮಕ್ಕಳ್ರಿ? ఎంతమంది పిల్లలు? 7 ಮಂದಿ ಗಂಡು ಮಕ್ಕಳು, 3 ಮಂದಿ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು. 7 మంది మగ పిల్లలు, 3 కుమార్తెలు. 7 ಮಂದಿ ಗಂಡು ಮಕ್ಕಳು, 3 ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು. 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. ಅವರು ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಯೋಬನಿಗೆ ಇನ್ನ ಏನೇನಿದೆ ನೋಡೋಣ. ఇంకా అంత మాత్రమే కాదు, ఇంకా యోబుకి ఇంకా ఏమున్నాయంటే ಅವನಿಗೆ 7,000 ಕುರಿಗಳು, 7,000 గొర్రెలను, 3,000 ಒಂಟೆಗಳು, 3,000 ఒంటెలు, 500 ಜೋಡಿ ಎತ್ತುಗಳು, 500 జత ఎడ్లను, 500 ಹೆಣ್ಣು ಕತ್ತೆಗಳು, 500 ఆడుగా గొంటెలు, ಅನೇಕ ಸೇವಕರು, అనేక బహుమంది పనివారు, ಇವೆಲ್ಲವೂ ಸಹ ಇದ್ದದರಿಂದ ఇవన్నీ ఉండడం ద్వారా ಅವನು ಮೂಡನ ದೇಶದವರೆಲ್ಲರಲ್ಲಿಯೂ ಸಹ ಹೆಚ್ಚು ಸ್ವಾಸ್ಥ್ಯ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. తూర్పు దిక్కునున్న జనులందరిలో ఇతడే గొప్పవాడుగా ఎంచబడ్డాడు. ಆತನು 10 ಮಂದಿ ಮಕ್ಕಳನ್ನು ಹೊಂದಿದವನಾಗಿದ್ದಾನೆ. అతడు 10 మంది పిల్లలు కలిగి ఉన్నాడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ అంత మాత్రమే కాదు, ಆತನಿಗೂ ಬೇಕಾದಷ್ಟಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾದಂತ ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನು, ಆಸ್ತಿಯನ್ನು, ಹಣವನ್ನು ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. అతనికి కావాల్సినంతటువంటి ఆస్తి కలిగి ఉన్నాడు. ಆತನು ಮೂಡನ ದೇಶದಲ್ಲಿಕ್ಕಿಂತ ಇದ್ದ ಜನರ ಎಲ್ಲರಿಗಿಂತಲೂ ಒಂದು ಹೆಚ್ಚಾದಂತ ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನು ಹೊಂದಿದವನಾಗಿದ್ದಾನೆ. జనులందరూ అతడు గొప్పవాడుగా ఉంటున్నాడు. ಒಳ್ಳೆ ಹಣವಂತನು,
గొప్ప ధనవంతుడు, ಯಾವ ಕೊರತೆ ಇಲ್ಲ. ఏ కొరత లేదు, ಯಾವ ಒಂದು ಕೆಲಸಕ್ಕೆ ಯಾವುದಕ್ಕೆ ಕಡಿಮೆ ಇಲ್ಲ. ఏ పనిలో కూడా లోపం లేదు, ಏನು ಬೇಕಂದ್ರೆ ಅದು ಸಿಗುತ್ತೆ. ఏది కావాలంటే దొరుకుతుంది. ಏನು ಒಂದು ಆಜ್ಞೆಯನ್ನು ಕೊಟ್ಟರೆ ಸೇವರಿಗೆ ಅವರು ಅದನ್ನು ತಂದು ಅಲ್ಲಿ ಮುಂದೆ ఒక ಇಡುವಂತರಾಗಿದ್ದಾರೆ. ఆజ్ఞ ఇస్తే ఏది కావాలో ಅದಕ್ಕೆ ముందుకు వచ్చి నిలబడతారు. ಆದ್ರೆ ಆ ಒಂದು ಆ ಒಂದು ಯೋಬನ ಮಕ್ಕಳು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ನಾವಿಲ್ಲಿ ನೋಡಿಕೊಂಡಿದ್ದಾಗ అయితే అతని యొక్క పిల్లలు ఏం చేస్తున్నారని మనం చూసినప్పుడు 4ನೇ ವಚನದಿಂದ ಓದ್ರಿ. 4వ వచనంలో అతని కుమారులందరూ వంతుని చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్లు తమతో కలిసి అనపానములు పుచ్చుకున్న వాళ్ళని వారిని పిలిపించుచూ వచ్చింది. ಅವನ ಕುಮಾರರು ಒಂದೊಂದು ದಿನ ಒಬ್ಬೊಬ್ಬರ ಮನೆಯಲ್ಲಿ ಔತಣ ನಡೆಸ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. అవును, వారి కుమారులు ఒక్కొక్క ఇంట్లో భోజనం చేస్తూ వచ్చారు. ಒಂದೊಂದು ಮಗ ಒಂದೊಂದು ಮನೆಯಲ್ಲಿ ಔತಣ ಮಾಡ್ತಾ ಇದ್ದ. అవును, ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క ఇంట్లో వారికి విందు పెడుతూ ఉన్నాడు. ಒಂದು ಮಗ ಮಾಡುತ್ತಾ ಇರುವಾಗ ఒక కుమారుడు చేసేటప్పుడు ಮಿಕ್ಕಿದ ಎಲ್ಲಾ ಮಕ್ಕಳ ಅಣ್ಣ ತಮ್ಮನ್ನ ಕರೀತಾ ಇದ್ದ. మిగతా ఆ అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెని పిలిచేవాడు, ಮಿಕ್ಕಿದ ಅಕ್ಕ ತಂಗಿರನ್ನ ಕರೀತಾ ಇದ್ದ. మిగతా అక్క చెల్లెని పిలిచేవాడు. ಇದು ಕ್ರಮವಾಗಿ ಆ ಒಂದು ಔತಣ ಮಾಡುವಾಗ ಅವ್ರ ಅಣ್ಣ ತಮ್ಮದರನ್ನು ಅಕ್ಕ ತಂಗಿರನ್ನು ಕರೀತಾ ಇದ್ದ. కాబట్టి ఈ విధంగా క్రమంగా చేసేటప్పుడు వాళ్ళ అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని పిలిచేవాడు. ಇವಾಗ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅಕ್ಕ ತಮ್ಮದ ಬಡಿ ಅಣ್ಣ ತಂಗಿರ ಮಧ್ಯೆ ಒಂದು ಸಂಬಂಧಗಳು ಇಲ್ಲ ಅಂತ. కాబట్టి ఇటువంటి సంబంధం ఈ దినాల్లో మనం చూసినప్పుడు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య లేదు ప్రియులారా. ಕರೆದ್ರೆ ಎಲ್ಲಿ ಊಟ ಖಾಲಿ ಆಗುತ್ತೆ ಅಂತ ನಾವು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. పిలిస్తే ఎక్కడ భోజనం ఖర్చు అయిపోతాదో అనే దినాలు ఉంటాం. ಕರೆದ್ರೆ ಎಲ್ಲಿ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕು ಅವ್ರಿಗೆ, ಯಾರಪ್ಪ ಈ ಕಷ್ಟ ಮಾಡ್ತಾರಂತ ಯೋಚನೆ ಮಾಡ್ತಾರೆ. కాబట్టి పిలిస్తే ఎక్కడ ఖర్చు అవుతుంది, ఎక్కడ కష్టపడాలి అని చెప్పి ఆలోచన చేశారు. ಆದ್ರೆ ಇವರು 7 ಮಕ್ಕಳಾಗಿದ್ರು ಅವರು ಒಬ್ಬೊಬ್ಬನ ಮನೆಯಲ್ಲಿ ಔತಣವನ್ನು ಮಾಡುತ್ತಿರುವಾಗ కాబట్టి 7 మంది కుమారులు కలిగి ఉండగా వారు ఒక్కొక్కరు విందు చేస్తూ ఉండగా ಪ್ರತಿ ದಿನವೂ ಅವರು ಅಣ್ಣಂದಿರನ್ನು ಅಕ್ಕ ತಂಗಿರನ್ನು ಅವರು ಒಬ್ಬೊಬ್ಬರ ಮನೆಗೆ ಕರೀತಾ ಇದ್ದರು. ప్రతి దినం కూడా ఇదిగో వారు ఆ అన్నతమ్ముల్ని అక్క చెల్లెల్ని పిలుచుకునేవారు. ಅವರ ಒಂದು ಕುಟುಂಬದಲ್ಲಿ ಒಂದು ಸಹೋದರರ ಐಕ್ಯತೆಯನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఆ కుటుంబంలో సహోదరుల మధ్య ఐక్యత కలిగి ಅವರ ಒಂದು ಕುಟುಂಬದಲ್ಲಿ ಸಹೋದರರ ಮೇಲೆ ಸಹೋದರಿಯ ಮೇಲೆ ಇದ್ದಂತ ಪ್ರೀತಿಯನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఆ కుటుంబంలో సహోదరుల మీద సహోదరులకు ఉన్నటువంటి, లేకపోతే సహోదరుల మీద సహోదరులకు ఉన్నటువంటి ప్రేమను మనం చూస్తాం. ಅವರು ಬಿಡದೆ ತಮ್ಮ ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರನ್ನು ಅಕ್ಕ ತಂಗಿರನ್ನು ಕರೆದು ಆ ಒಂದು ಔತಣವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ರು. వారు విడవకుండా ఇదిగో అన్నతమ్ముల అక్క చెల్లెల్ని పిలిచి విందు చేస్తారు. ಯಾಕೆ ಈ ಕ್ರಮ? ಅವರ ಒಂದು ಸಹೋದರಲ್ಲಿ ಬಂದಿದ್ದ ನಾವು ನೋಡಿದ್ರೆ ఎందుకు ఆ క్రమం అలాగా జరుగుతుందని చూసినప్పుడు ಇದು ಯೋಬನಿಂದ ಬಂದಿದ್ದಾಗಿದೆ. ఇదిగో అతని తండ్రి అయిన యోబు నుంచి వచ్చింది. ಅವರು ಯೋಬನನ್ನು ನೋಡಿದ್ದಾರೆ. యోబుని చూశారు. ಯೋಬನು ಏನಾಗಿದ್ದಾನೆ? యోబు ఏమై ఉన్నాడు? ದೇವಭಕ್ತಿ ಇಲ್ಲವನಾಗಿದ್ದಾನೆ. యెహోవా యందు భయభక్తులు కలిగి ಆತನ ఉన్నాడు. ಕೆಟ್ಟತನವನ್ನು ಬಿಟ್ಟವನಾಗಿದ್ದಾನೆ. చెడుతనమును విసర్జించిన వాడు. ಆತನು ಯಥಾರ್ಥವಂತನಾಗಿದ್ದಾನೆ. అతను యథార్థవంతుడు. ಆತನು ನಿರ್ದೋಷಿಯನಾಗಿದ್ದಾನೆ. అతను న్యాయవంతుడై So, ఉన్నాడు. ತಂದೆಯ ಒಂದು ಗುಣಲಕ್ಷಣ, ತಂದೆಯ ಒಂದು ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಅವರಿಗೆ ಆತನ ನೋಡಿದ್ದಾರೆ. ನಾವು ಹೀಗಿರಬೇಕು ಅಂತ ಅವರು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇదిగో తండ్రి యొక్క గుణ లక్షణాలు వాళ్ళు చూశారు, దానిని ఆ పిల్లలు ఆస్వాదించుకున్నారు. ನಮ್ಮ ಮಕ್ಕಳು ಸಹ ನಮ್ಮನ್ನು ನೋಡ್ತಾ ಇರ್ತಾರೆ. మన పిల్లలు కూడా మనల్ని చూస్తున్నారు. ನಮ್ಮ ಒಂದು ಪ್ರವರ್ತನೆಯಿಂದ ಆ ಪ್ರವರ್ತನೆಯಲ್ಲಿ ಅವರ ಒಂದು ಬದಲಾವಣೆಗಳು, ಅವರ ಒಂದು ಕೆಲಸಗಳು ನಡೆಯುತ್ತದಾಗಿ. అవును, మన పిల్లలు మనల్ని చూసి దానిలో నుంచి వారు మార్పులు చెంది ಇಲ್ಲಿ ಒಬ್ಬ ತಂದೆ ಭಯಭಕ್ತಿಗಳವನಾಗಿದ್ದ ಕಾರಣದಿಂದ ಅವರ ಅಣ್ಣ ತಮ್ಮರು ಸಹ ಅವರು ಕ್ರಮವಾಗಿ ಅವರ ಒಂದು ಒಬ್ಬೊಬ್ಬರ ಅಣ್ಣ ತಂಗಿರನ್ನು ಕರೆದು ಕ್ರಮವಾಗಿ ಅವರು ಔತಣವನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದರು. ఇదిగో ఆ తండ్రి యొక్క గుణ లక్షణాలను చూసినటువంటి వారు అన్నదమ్ములు ఒక్కొక్కరింటిలో ఒక్కొక్కరిని పిలుచుకొని, అన్నదమ్ములు అక్క చెల్లెల్ని పిలుచుకొని విందు చేస్తూ ఉన్నారు. ಆದ್ರೆ ನಮ್ಮನ್ನು ನೋಡಿ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಏನು ಕಲಿತಾ ಇದ್ದಾರೆ? అయితే మనల్ని చూసి మన పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? ನಮ್ಮನ್ನು ನೋಡಿ, ನಮ್ಮ ಒಂದು ಪ್ರವರ್ತನೆ ನೋಡಿ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಏನು ಕಲಿತಾ ಇದ್ದಾರೆ? మనం చూసి మన ప్రవర్తన ఏ విధంగా వారు ಯೋಬನ ಪ್ರವರ್ತನೆಯನ್ನು ನೋಡಿದ್ದಾರೆ. యోబు ప్రవర్తన చూశారు. ಆತನ ನಿರ್ದೋಷಿಯು, అతను నిర్దోషి, ದೇವಭಕ್ತಿ ಹೇಳುವನು, దేవుని భయభక్తులు ಯಥಾರ್ಥವಂತನು, యథార్థవంతుడు, ಕೆಟ್ಟತನವನ್ನು ಬಿಡುವನು, చెడుతనమును విసర్జించిన వాడు. ಈ ಒಂದು ಕ್ವಾಲಿಟೀಸ್ ಆತರು ಆ ಮಕ್ಕಳು ಆತನನ್ನು ನೋಡುತ್ತಾ ಇರುವಾಗ ఇదిగో ఆ యొక్క గుణ లక్షణాలు ఆ పిల్లలు చూసేటప్పుడు ಅವರು ಸಹ ಆ ಒಂದು ಕ್ರಮವನ್ನು ಕಲಿತುಕೊಂಡು ಆ ಕುಟುಂಬ ಹೇಗಿರಬೇಕು, ಕುಟುಂಬ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಐಕ್ಯವಾಗಿರಬೇಕು, ಸಹೋದರರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಐಕ್ಯರಾಗಿರ್ಬೇಕು, ನಾವು ಅದನ್ನ ಕಲಿತು ಅವರು ಅದನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. అవును, కాబట్టి ఏ విధంగా ఐక్యత కలిగి ఉండాలో, ఏ విధంగా కలిసి ఉండాలో దానిని చూసి అవలించుకుని ఇదిగో ఈ పిల్లలు చేస్తున్నారు. 5ನೇ వచన వరకు నా ముందే ಹೋಗುವ. 5వ వచనంలో మనం చూసినప్పుడు వారు వారి విందు దినములో పూర్తిగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయాల్లో దేవుని దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు
నిత్యము అలాగు చేయొచ్చు. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ ఇక్కడ మనం చూస్తున్నాం ಅವರು ಅಣ್ಣ ತಮ್ಮಿದ್ರು ಅಕ್ಕ ತಂಗಿರು ಎಲ್ಲರೂ ಸಹ ಔತಣವನ್ನು ಆ ಒಂದು ದಿನಗಳು ಆ ಒಂದು ಔತಣ ಮುಗಿದ ನಂತರ ఇదిగో ఆ విందును వాళ్ళు చేసినప్పుడు ముగిసిన తర్వాత ಯೋಬನು ಅವರನ್ನು ಕರೀತಾ ಇದ್ದಾನೆ. యోబు వారిని పిలుస్తున్నాడు. ಯೋಬನು ಅವ್ರ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇదిగో యోబు వారి గురించి ತನ್ನ ಮಕ್ಕಳ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. పిల్లల గురించి ಅವರು ఆలోచించారు. ಔತಣವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ, వాళ్ళు విందు చేశారు, ಎಲ್ಲಾರನ್ನು ಕರೆದುಕೊಂಡಿದ್ದಾರೆ, అందరిని పిలుచుకున్నారు, ಚೆನ್ನಾಗಿ ಅನ್ನಪಾನಗಳು ಭೋಜನ ಪಾನಾದಿಗಳು ತಿಂದಿದ್ದಾರೆ. వాళ్ళు భోజనాలు అన్నపానాలు చేశారు. ಅವೆಲ್ಲ ಅವರು ತಿಂದು ತೃಪ್ತಿಯಾಗಿ ಜಾಸ್ತಿಯಾಗಿ ದೇವರನ್ನ ಏನಾದ್ರೂ ದೂಷಣೆ ಮಾಡಿದ್ದಾರೋ ಎಂದು ಆತನು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. వారు అన్నపానాలు పుచ్చుకొని వాళ్ళు హృదయం నిండిన తర్వాత దేవుణ్ణి దూషిస్తారేమో అనుకున్నారు. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ఇక్కడ మనం చూసినట్లయితే ಹೃದಯದಲ್ಲಿ ದೇವರನ್ನು ದೂಷಿಸಿ ಪಾಪ ಮಾಡಿರಬಹುದು ಅಂತ ಬರೆದಿದೆ. తమ హృదయంలో దేవుణ్ణి దూషించుదురేమో అని ಅವ್ರು ಪಾಪ ಮಾಡಿದಾರಂತ ಬರ್ದಿಲ್ಲ, అక్కడ పాపం చేశారని కాదు, ದೇವರನ್ನು ದೂಷಿಸಿದಾರಂತ ಬರ್ದಿಲ್ಲ, దేవుని దూషించారని కాదు, ಅವರು ಹೃದಯದಲ್ಲಿ ದೇವರನ್ನು ದೂಷಿಸಿದಾರೋ ಎಂದು ಏನೋ ಅಲ್ಲಿ ಪಾಪ ಮಾಡಿದ್ದಾರಂತ ಖಂಡಿತವಾಗಿ ಅಲ್ಲಿ ಬರ್ದಿಲ್ಲ. కాబట్టి ఇక్కడ పాపం చేయలేదు కానీ అలాగ చేస్తారేమో అన్నట్టు ಮಾಡಿದ್ದಾರೋ ಏನೋ ಎಂದು. అలాగా చేస్తారేమో ಅವ್ರು ಮಾಡಿಲ್ಲ, చేయలేదు, ಅವರು ದೇವದೂಷಣೆ ಮಾಡಿಲ್ಲ, దేవదోషం చేయలేదు, ಅವರು ಪಾಪವನ್ನು ಮಾಡಿಲ್ಲ. ಅವರು పాపం చేయలేదు. ಆದ್ರೆ ಅವರು ದೇವದೂಷಣೆ ಮಾಡಿ ದೇವರ ಒಂದು ಶಾಪಕ್ಕೆ ಒಳಗಾಗ್ತಾರೋ ಏನೊಂದು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. వారు తప్పు చేసి పాపం చేసి దేవుని కోపానికి వారు లోనవుతారేమో అన్నట్లు. ಅವರು ತಿಂದಿದ್ದಾರೆ, ಚೆನ್ನಾಗಿ ಔತಣಗಳು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ, వారు బాగా విందు చేశారు, ಚೆನ್ನಾಗಿ ಫಂಕ್ಷನ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ, బాగా ఫంక్షన్ ಚೆನ್ನಾಗಿ ತಿಂದಿದ್ದಾರೆ, బాగా ತಿన్నారు, ಚೆನ್ನಾಗಿ ಕುಡಿದಿದ್ದಾರೆ, బాగా తాగారు. ಅವರು ಆ ಒಂದು ನಮಗೆ ಏನು ಬೇಕು ದೇವರೊಟ್ಟಿಗೆ ಇರಬೇಕು, ನಮ್ಗೆ ಎಲ್ಲ ಸಕಲವು ಸಮೃದ್ಧವಾಗಿದೆಯಲ್ಲ, ನಮಗೆ ದೇವರು ಯಾಕೋ ಅಂತ ಅವ್ರು ಅನ್ಕೊಂಡಿದ್ದಾರೋ ಏನೋ ಅಂತ. కాబట్టి ఇదిగో మాకు సమృద్ధిగా ఉంది, మేము ఇంకా దేవునితో పని ఏమిటి అని అనుకుంటారేమో అన్నట్లుగా. ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಆತನ ಮೂಡನ ದೇಶದಲ್ಲಿ ಇದ್ದ ಎಲ್ಲಾ ಜನಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚಾದ ಸ್ವಾಸ್ಥ್ಯ ಉಳ್ಳವನಾಗಿದ್ದನು. తూర్పు దిక్కున్న జనులందరిలో బహు విస్తారంగా ధనవంతుడై ఉన్నాడు అతను. ಅವರು ಈ ಒಂದು ಔತಣಗಳಲ್ಲಿ ದೇವರನ್ನು ದೂಷಿಸಿದ್ದಾರೋ ಆ ಒಂದು ಪಾಪ ಮಾಡಿದಾರೋ ಯೋಚನೆ ಮಾಡಿದ್ದಾನಷ್ಟೇ. కాబట్టి ఇదిగో వారు ఒకవేళ పాపం చేస్తారేమో అని ఆలోచన కలిగి ఉన్నటువంటి యోబు ಅವರನ್ನ ಕರೆದು ಶುದ್ಧಿಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. వారిని పిలిచి వారిని పవిత్రపరుస్తున్నాడు. ಅವರನ್ನ ಕರೆದು ಶುದ್ಧಿಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. వారిని పిలిచి పవిత్రపరుస్తున్నాడు. ಆದ್ರೆ ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ನಾವು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ? అయితే మన పిల్లలు మనం ఏం చేస్తున్నాం? ನಮಗ್ ಗೊತ್ತಿಲ್ಲ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. వారు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ನಮ್ಮ ಮುಂದೆ ಚೆನ್ನಾಗಿರ್ತಾರೆ, మన ముందు బాగానే ఉంటారు. ನಿನ್ನೆ ನನ್ನ ತಂಗಿ ಮೊನ್ನೆ ಹೇಳಿದ್ರು, మొన్న సహోదరుడికి చెల్లెలు చెప్పింది, ನನ್ ಮುಂದೆ ಆಟ ಆಡ್ತಾ ಇದ್ದಾನ, బాగా నా కుమారుడు బాగా ముందు ఆట ఆడుతున్నాడు, ಆ ಟೈರ್ ನನ್ ಮುಂದೆನೆ ತಿರುಗಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, ఆ టైర్ బాగా ఆటలాడుతా ఉన్నాడు. ಆ ಟೈರ್ ತಿರುಗಿಸಿ ಅದು ಕಚ್ಚಿಬಿಟ್ಟು ಒಂದು ಟೈರ್ ಪೀಸ್ ಅನ್ನ ಎತ್ತಿ ಮೂಗಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ఆ టైర్ కత్తిరించి ఒక చిన్న పీస్ తీసుకుని ముక్కులో పెట్టుకున్నాడు. ನಮಗ್ ಗೊತ್ತಿಲ್ಲ, ನಮ್ಮ ಮುಂದೆನೆ ಏನು ಮಾಡ್ತಾರೋ ಒಂದು ಕ್ಷಣದಲ್ಲಿ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. కాబట్టి బాగా ఆడుతున్నట్లుగానే ఉన్నాడు, ఆ క్షణంలో ఏం చేస్తాడో తెలియదు. ಆದ್ರೆ ಅದು ಚಿಕ್ಕ ಮಗು ವಿಷಯ, కాబట్టి అది చిన్న పిల్లల విషయం. ಆದ್ರೆ ದೊಡ್ಡವರಾಗಿತ್ತಾ ಇದ್ದಾಗ ಮಕ್ಕಳು, అయితే పెద్దవరైనటువంటి పిల్లలు ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ ನಾವು ಅವ್ರನ್ನ ಗಮನಿಸ್ತಾ ಇದ್ವಿ. వారు ఏం చేస్తున్నారు వాళ్ళని గమనిస్తారు. ಅವ್ರು ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದಾರೆ ಗಮನಿಸ್ತಾ ಇದೀವಿ. వారు ఎక్కడికి వెళ్తున్నారో గమనిస్తున్నాము. ಅವರ ಒಂದು ನಡವಳಿಕೆ, ಅವರ ಒಂದು ಅನ್ಯೋನ್ಯತೆ ಸಹವಾಸ ಯಾರೊಂದಿಗಿದೆ ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವ. వారి యొక్క నడవడిక, వారు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ಅವ್ರ ಮಾತುಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವ. వారి మాటలు ఏ విధంగా ఉన్నాయో గమనిస్తున్నాం. ಅವರ ಒಂದು ಆಶೆಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇದೀವ. వారి ఆశలు ఎలాగ ఉన్నాయో గమనిస్తున్నాం. ಈ ಒಂದು ಯೋಬನು ಅವರು ಪಾಪ ಮಾಡಿದ್ದಾರೋ ಎಂದು ಏನು ತಿಳಿಸಿ ಆತನು ಅವರನ್ನು ಕರೆದು ಪ್ರತಿ ದಿನವೂ ಅವರನ್ನು ಪವಿತ್ರ ಶುದ್ಧಿ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. కాబట్టి ఆ పిల్లలు తన కుమారులు కుమార్తెలు పాపం చేస్తారేమో అని వారిని పిలిచి ప్రతిదినం చేస్తారేమో కాదు, చేశారేమో, ಮಾಡಿಲ್ಲ, చేయలేదు కానీ చేస్తారేమో అని వారిని పిలిచి పవిత్రపరుస్తుంది. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ఇక్కడ మనం చూసి ಅವರನ್ನ ಕರೆದು ಶುದ್ಧಿಪಡಿಸಿದ್ದಾನೆ. వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದು అరుణోదయమున లేచి ಅವರ ಸಂಖ್ಯೆಗೆ ತಕ್ಕಂತ ಹೋಮಗಳನ್ನು ಅರ್ಪಿಸಿದ್ದಾನೆ. వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పిస్తున్నాడు. ಅವರನ್ನು ಕರೆಸ್ತಾ ಇದ್ದಾನೆ, వారిని పిలుస్తున్నాడు, ಅವರನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ, వారిని పవిత్రపరుస్తున్నాడు. ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఉదయకాలంలో లేస్తున్నాడు. తెలుగుಲ್ಲಿ ಬರದೆ ಅರುಣೋದಯಮನ ಅಂತ ಬರ್ದಿದೆ తెలుగు. ఉదయకాలంలో అరుణోదయంలో లేస్తున్నాడు. ಸೂರ್ಯ ಏಳುತ್ತಾ ಇರುವಾಗಲೇ, సూర్యుడు ఉదయించక ముందే అనే మాట. ಸೂರ್ಯ ಏಳುತ್ತಾ ಆ ಸೂರ್ಯನೊಟ್ಟಿಗೆ ಆತನು ಎದ್ದೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి అరుణోదయం అనగా ఆ సూర్యుడు పైకి వచ్చేటప్పుడే అతను లేస్తున్నాడు. ಆತನು ಅವರ ಮಕ್ಕಳ ಗೋಚರ ಪಾಪ ಮಾಡಿದ ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಪಾಪಕ್ಕೆ
ಪಾಪಕ್ಕೆ ಪರಿಹಾರ ಹೋಮಗಳು ಮಾಡಬೇಕು, ಯಜ್ಞಗಳು ಮಾಡಬೇಕಾಗಿತ್ತು. కాబట్టి ఆనాడు వారు పాపములకు పరిహారం యజ్ఞాలు చేయాలి, హోమాలు అర్పించాలి. ಈ ಮಕ್ಕಳು ಮಾಡಿಲ್ಲ, ಮಾಡಿದ್ದಾರೇನೋ ಎಂದು ಎಣಿಸಿ ಅವರ ಸುದ್ದಿ ಮಾಡಲು ಅವರನ್ನುಗೋಸ್ಕರ ಹೋಮವನ್ನು ಯಜ್ಞವನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದು. ಬೆಳಿಗ್ಗೆ కాబట్టి వారు చేస్తారేమో అని చెప్పేసి ఇదిగో వారి నిమిత్తమై దహన బలులు అర్పిస్తూ ಅವರಿಗೋಸ್ಕರ ದಹನ ಬಲಿಗಳನ್ನು ಯಜ್ಞಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. వారి కొరకు ఇదిగో యజ్ఞాలు చేస్తున్నాడు. ಅವ್ರಿಗೋಸ್ಕರ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಅವ್ರಿಲ್ದೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅಲ್ಲಿ. కాబట్టి వారు లేనిదే చేయడం లేదు, వారు ఉండి చేస్తున్నాడు. ಅಂದ್ರೆ ಯಜ್ಞಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅರ್ಪಿಸಬೇಕು, అయితే యజ్ఞాలు ఎలాగా అర్పించాలి, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅರ್ಪಿಸಬೇಕು ಹೇಳಿದ್ರೆ, ఏ విధంగా అర్పించాలి చెప్పండి. ಪಾಪ ಮಾಡಿದವನು పాపం చేసినటువంటి ತನ್ನ వాడు ಕೈಯನ್ನು ಆ ಒಂದು ಕುರಿಮೈ ಮೇಲೆ ಇಟ್ಟು, కాబట్టి ఎవడైతే పాపం చేస్తున్నాడో అతను ఆ యొక్క బలి పశువు మీద చేయిని పెట్టి ಇದೇ ರೀತಿ ಈ ಒಂದು ಯಜ್ಞವನ್ನು ಆತನು ಮಾಡುತ್ತಾ ಇರುವಾಗ ఈ పని అతను చేసేటప్పుడు ತನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಕರೆದು ಆ ಒಂದು ಕುರಿಗಳ ಮೇಲೆ ಯಾವ್ದನ್ನ ಬಲಿ ಕೊಡ್ತಾನೋ ಅದುಗಳ ಮೇಲೆ ಕೈಯನ್ನಿಟ್ಟು ಆ ಒಂದು ಹೋಮವನ್ನು ಯಜ್ಞವನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి ఆ గొర్రె పిల్లల్ని పిలిచి తీసుకొచ్చి వాటి మీద తన పిల్లల యొక్క చేతి నుంచి బలి పశువుల మీద లేకుంటే చేతి నుంచి వాటిని బలి ఇచ్చేవాడు. ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನಾಗಿದೆ అంటే దానికి అర్థం ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಮಕ್ಕಳನ್ನ ಕರೆತಂದು ನಿಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ. అనగా దానికి అర్థం దేవుని యొక్క సన్నిధికి తన పిల్లల్ని పిలుస్తూ ఉన్నాడు. ಎಲ್ಲಿಗೆ ನಾವು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೀವಿ ಮಕ್ಕಳನ್ನ? మన పిల్లల్ని ಇಟ್ಟು ಆ ಒಂದು ಮಕ್ಕಳ ಕೈಯನ್ನಿಟ್ಟು ಅದನ್ನ ಕ್ರಮವಾಗಿ ಯಜ್ಞ ಹೋಮಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి అతడు నిత్యము చేసేది ఏంటంటే దాన బలి అర్పిస్తూ ఉన్నాడు. తన పిల్లల్ని దేవుని సన్నిధి తీసుకొస్తున్నారు, వారి చేతులు ఆ బలి పశువు మీద పెడుతున్నాడు. ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ನಾವು ಕರೀತಾ ಇದ್ದೀವಿ. మన పిల్లల్ని మనం దేవుని సన్నిధికి తీసుకొస్తున్నాం. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ನಿಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. దేవుని సన్నిధిలో వారిని నిలబెడుతున్నాం. ಅವರು ಪಾಪ ಮಾಡಲಿಲ್ಲ ಯೋಬನ ಮಕ್ಕಳು. అయితే వారు పాపం చేయలేదు, యవనస్తులు ಪಾಪ ಮಾಡಿದ್ದಾರೋ ಏನೋ ಎಂದು ಯೋಚನೆ ಮಾಡಿ పాపం చేస్తారేమో అని ఆలోచన కల ಅವರನ್ನ ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಕರೆದು ಅವರನ್ನ ಶುದ್ಧಿ ಮಾಡಿ ಯಜ್ಞ ಹೋಮಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. వారిని దేవుని సన్నిధిలో నిలబెట్టి వారి నిమిత్తము శుద్ధి చేస్తున్నాడు. ಆದ್ರೆ ನಮ್ಮ ಮಕ್ಕಳ ಪರವಾಗಿ ನಾವು ಯಾವ ಹೋಮ ಯಾವ ಯಜ್ಞಗಳನ್ನು ಮಾಡ್ತಾ అయితే మన పిల్లల పరంగా మనం ఎటువంటి దహన బలులు యజ్ఞాలు మనం చేస్తున్నాం. 103ನೇ ಕೀರ್ತನೆ 103వ కీర్తనలో 13ನೇ వచనం 13వ వచనం 103వ కీర్తన 3వ వచనం 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గారి ఎడల జాలిపడదు. ತಂದೆ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕನಿಕರಿಸುವಂತೆ ಯೆಹೋವನು ತನ್ನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವರನ್ನು ಯಾಕೆ ತಂದೆ ಮಕ್ಕಳನ್ನು ಕರುಣೆ ಮಾಡಬೇಕು? ఎందుకు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడ? ಅವರು ಅಪಾಯದಿಂದ ತಪ್ಪಿಸಲು, వారు అపాయుడు తప్పింపబడ, ಅವರನ್ನು ಕೇಡಿನಿಂದ ತಪ್ಪಿಸಲು, వారు కీడు నుంచి ಅವರ తప్పింపబడ, ಪಾಪದಿಂದ ಅವರನ್ನು ಬಿಡಿಸಲು, వారిని పాపం నుండి విడిపించాలి. ಇದು ತಂದೆಯ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ. ಅವನ ಮಕ್ಕಳ ಪರವಾಗಿ ಇದಾಗಿದೆ. తండ్రి తన పిల్లల ఎడల ఉండాల్సినటువంటి బాధ్యతని ఇదై ఉంది. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಯೋಬನು ಸಮಸ್ತವೂ ಸಹ ಯೋಬನಿಗಿದೆ. ఇదిగో యోబు యొక్క జీవితంలో చూసినప్పుడు కావాల్సిందంతా ఉంది. ದೇವರ ಒಂದು ಸಹಾಯವೂ ಸಹ ಆತನಿಗೆ ಬೇಕಿಲ್ಲ. ಯೋಚನೆ ಮಾಡಿದ್ರೆ ఆ దేవుని సహాయం కూడా అతనికి అవసరం లేదు, కావాలంటే. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಆದರೂ ಸಹ అయినప్పటికీ కూడా ದೇವರಲ್ಲಿ ಭಯ ಇದ್ದವನು, ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಆ ಒಂದು ಪಾಪದಿಂದ ಪಾರು ಮಾಡಲು ಏನೇನು ಮಾಡಬೇಕು ಆ ಪ್ರಯತ್ನವನ್ನು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಮಾಡುವಂತವನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి దేవుడి సన్నిధిలో నుండి వారు తప్పిపోకుండా పాపం నుండి విడిపింపబడడానికి ఇదిగో ఏ విధంగా చేస్తున్నాడో యోబు యొక్క జీవితంలో. ನಾವು ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಕನಿಕರಿಸುದು ಅಂದ್ರೆ ಅವ್ರ ಮೇಲೆ ಚಾಕ್ಲೇಟ್ ಕೇಳ್ತಾರ, ಚಾಕ್ಲೇಟ್ ತಗೊಂಡು ಕೊಡೋದಲ್ಲ. కాబట్టి మనం జాలి పడడం అంటే చాక్లెట్ అడిగితే చాక్లెట్ ఇవ్వడం కాదు. ಆದ್ರೆ ನಿಜವಾದ ಕೇಡಿನಿಂದ ತಪ್ಪಿಸಬೇಕಾಗಿದ್ದ ಪ್ರಯತ್ನಗಳು ನಾವು ಅವರ ಪರವಾಗಿ ಮಾಡಿದ್ರೆ ಅದು ನಾವು ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ಕನಿಕರಿಸುವುದಾಗಿದೆ. నిజంగా జాలి పడ్డం అంటే ఇదిగో వారు పాపం నుండి విడిపింపబడినట్లు వారిని దేవుని సన్నిధికి తీసుకురావడం అనేది మనం ಈ ಯೋಬನನ್ನು ನಾವು ನೋಡಿದ್ರೆ ಈ ಯೋಬನು ತನ್ನ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಎಲ್ಲದನ್ನು ಸಹ ಅವನು ತನ್ನ ಒಂದು ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ದೇವರಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅದನ್ನೆಲ್ಲದನ್ನು ಸಹ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి యోబు యొక్క జీవితంలో చూసినప్పుడు తన పిల్లల నిమిత్తం ఏం చేయాలో ఆ పనులన్నీ కూడా చేస్తున్నాడు. ಯಜ್ಞ ಹೋಮಗಳನ್ನು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕರೆಸಿ ಅವ್ರಿಗೋಸ್ಕರ ಅವ್ರಿಗೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅದೆಲ್ಲದನ್ನು ಸಹ ಆತನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో తన పిల్లల నిమిత్తం ఏం చేయాలో అవన్నీ కూడా అతను చేస్తున్నాడు. ಆದ್ರೆ ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕರೆಸಿ
ಅವರನ್ನು పాపದಿಂದ పారు ಮಾಡಲು ನಾವು ఆ ప్రయత్నాలను ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಾ? అయితే దేవుని సన్నిధికి వారిని పిలిచి పాపం నుండి పారదోలబడినట్టు ఆ పనులు మనం చేస్తున్నాము. ನಾವು మತ್ತొంದು వ్యక్తిని ನಾವು ನೋಡ್ಕೊಳ್ಳುವ. మనం మరొక వ్యక్తిని చూద్దాం. ಮೊದಲನೇ ಸಮುವೇಲನ ಗ್ರಂಥ సమూయేలు మొదటి గ్రంథం 3ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನ. 3వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 3ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನ. 3వ అధ్యాయం 13వ వచనం. ఆ. ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ఇక్కడ మనం చూసినట్లయితే ನಾವು ತನ್ನ ಸಂತತಿಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಲು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲು ದೇವರೊಟ್ಟಿಗೆ ಹೋರಾಡದಂತ ಯಾಕೊಬ್ಬನ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. ఇదిగో తన కుటుంబం పిల్లలు ఆశీర్వదింపబడ్డానికి దేవునితో పోరాడినటువంటి వ్యక్తి అయినటువంటి యాకోబును చూశారు. ಅನ್ನನಿಂದ ಬರುವಂತ ಏಷಾವನಿಂದ ಬರುವಂತ ಆ ಒಂದು ಕೇಡಿನಿಂದ ತಪ್ಪಿಸಲು ಯಾವ ರೀತಿಯಾಗಿ ದೇವರಿಂದ ಹೋರಾಡಿದನೋ ನಾವು ಅದನ್ನ ಯಾಕೋಬನಲ್ಲಿ ನೋಡಿದ್ದೇವೆ. యాకోబు యొక్క జీవితంలో తన అన్న నుంచి కాపాడబడ్డానికి అపాయం తొలగింపబడ్డానికి ఏ విధంగా అతడు ప్రార్థన చేశాడో మనం చూసాం. ಅದೇ ರೀತಿಯಾಗಿ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಪಾಪದಿಂದ ಪಾರು ಮಾಡಲು ಕೇಡಿನಿಂದ ಪಾರು ಮಾಡಲು ಆ ಒಂದು ನರಕಾಗ್ನಿಂದ ಪಾರು ಮಾಡಲು ಆ యోబును ಮಾಡಿದಂತ ಕೆಲಸವನ್ನು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. యోబు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు పాపం నుండి ఇదిగో ఏ విధంగా శాపం నుండి మరణం నుండి తప్పింపబడ్డానికి ఏ విధంగా వారిని కాపాడుతూ ఉన్నాడో యోబు యొక్క జీవితంలో. ಇಲ್ಲಿ మತ್ತొంದು మనుషులను ನಾವು ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ఇక్కడ ಇದ್ದೇವೆ. మరొక వ్యక్తిని చూసినట్లయితే ಏಲಿ ಎಂದು ಇತನ ಹೆಸರಾಗಿದೆ. ఇతను ఏలి అని పేరు ఈ పిల్లల యొక్క తండ్రి అయి ఉన్నాడు. ಈತನ ಯಾಜಕನಾಗಿದ್ದಾನೆ. ఇతడు యాజకుడై ఉన్నాడు. ಈತನು ಯಾಜಕನಾಗಿದ್ದಾನೆ. ఇతడు యాజకుడై ఉన్నాడు. ಅದು ಯಾಜಕನ ಕೆಲಸ ಏನಾಗಿದೆ? యాజకుడు పని ఏమై ఉంది? ದೇವರ ಸಮಾಜದಲ್ಲಿ దేవుని యొక్క సమాజంలో ದೇವರಿಗೆ ಪೂಜೆ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. దేవునికి పూజ చేసేవాడు ఉన్నాడు. ದೇವರಿಗೆ ಆ ಒಂದು ಯಜ್ಞ ಹೋಮಗಳನ್ನು ಸಲ್ಲಿಸುವನಾಗಿದ್ದಾನೆ. దేవునికి ఆ యొక్క అర్పణలు బలులన్నీ అర్పించాలి. ಆ ಒಂದು ನೈವೇದ್ಯಗಳು ಬರುವಂತ ಆ ಒಂದು ಭಕ್ತ ಜನರಿಗೆ ಮಾಡಬೇಕು ಎಲ್ಲಾ ಕೃತ್ಯಗಳು ಈ ಒಂದು ಯಾಜಕನು ಮಾಡಬೇಕಾಗಿದ್ದಾನೆ. కాబట్టి నైవేద్యాలు అవన్నీ కూడా మనుషుల పరంగా దేవునికి అర్పించాల్సిన వ్యక్తిగా ఉన్నాడు. ಒಂದು ಒಳ್ಳೆಯ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ದು ಸಹ ఇతడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಆತನು ಖಂಡಿಸಲಿಲ್ಲ. తన కుమారుల విషయంలో అతడు వారిని అడ్డగించలేదు. ಹೋದ್ರಿ 10వ వచనంలో తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించనని నేను అతనికి తెలియజేయచ్చు. ತನ್ನ ಮಕ್ಕಳು ದೇವ ದೂಷಕರೆಂದು ಅವನಿಗೆ ತಿಳಿದು ಬಂದರು, ಅವನು ಅವರನ್ನು ಗದರಿಸಲಿಲ್ಲ. కాబట్టి వారిని అడ్డగించలేదు. ಆತನು ಅವರ ಮಕ್ಕಳು ಏನಾಗಿದ್ರು? వారి పిల్లలు ఏమై ఉన్నారు? ತಂದೆಯ ಸ್ಥಾನವನ್ನು ತಪ್ಪಿಸುವಂತವರಾಗಿದ್ರಲ್ಲಿ. ఆ తండ్రి యొక్క స్థానంలో ఉండాల్సినటువంటి వారు. ತಂದೆಯ ನಂತರ ಅವರು ದೇವರ ಸೇವೆಯನ್ನು ಅವನು ಮುಂದುವರಿಸಬೇಕಾಗಿದ್ದಂತ ಜನರು ಅವರಾಗಿದ್ರು. తన తండ్రి తర్వాత దేవుని యొక్క సన్నిధిలో సేవ చేయాల్సిన ಅವರು ಪಾಪ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಅಲ್ಲಿ ನೋಡ್ಕೊಂಡ್ರೆ అక్కడ వారు పాపం చేస్తున్నారు. ಅವರು ದೇವರನ್ನು ದೂಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು. దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. ಅವರು ದೇವರನ್ನು ದೂಷಣೆ ಮಾಡಿ ತಿರುಗಲಿದೆ ಅವರು ಶಾಪವನ್ನು ತಮ್ಮ ಮೇಲೆ ತಂದುಕೊಳ್ತಾ ಇದ್ರು. మనం చూసినట్లయితే వారు శాపానికి లోనైన వారుగా ఉంటున్నారు. ಶಾಪವನ್ನು ಅವರ ಮೇಲೆ ತಂದುಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. శాపగ్రస్తుడిగా తమను తాము చేసుకున్నారు. ಯಾರು ಆ ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬರ್ತಾರೋ ಅವರೊಂದಿಗೆ ತಪ್ಪಾದ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಮುಂದೆ ಬಂದಂತ ಜನರು ಅವರಾಗಿದ್ದಾರೆ. కాబట్టి ఎవరైతే దేవుని సన్నిధికి వస్తున్నారో వారితో పాపం చేసి దేవుని యొక్క శాపానికి గురైనటువంటి వారు. ಆ ಒಂದು ಮಕ್ಕಳು ದೇವ ದೂಷಕರು ಪಾಪ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ತಿಳಿದಿದ್ದ ಈ ಒಂದು ಏಲಿ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? కాబట్టి వారు తన కుమారులు తప్పు చేస్తున్నారని తెలిసినప్పటికీ కూడా ఇదిగో ఏలి అయినటువంటి తండ్రి ఏం చేస్తున్నాడు? ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಖಂಡಿಸದೆ ಇದ್ದಂತ ರೀತಿಯನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. వారు తెలిసి కూడా వారిని ఖండించలేదు, లేకపోతే అడ్డగించలేదని చూస్తున్నాం. ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ತಾನು ಖಂಡಿಸದೇ ಇದ್ದ ಕಾರಣದಿಂದ ಯಾವ ರೀತಿಯಂತ ಅಪಾಯವನ್ನು ಯಾವ ರೀತಿಯಂತ ಶಾಪವನ್ನು ತನ್ನ ಮೇಲೆ ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ತನ್ನ ಮಕ್ಕಳ ಮೇಲೆ ತಂದುಕೊಂಡು ನಾವು ನೋಡಬಹುದು. కాబట్టి ఆ విధంగా అడ్డగించ
ಅವರ ಮೇಲೆ ತಂದುಕೊತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి మనం వాళ్ళు ఖండించకపోయినట్లే శాపం వారి మీద ఉంటా ఉంది. ಏಲಿಯನ ಮರಣ ಅವರ ಮಕ್ಕಳ ಏಲಿ ಮರಣ ಅವ್ರ ಮಕ್ಕಳ ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ದು 4ನೇ ಅಧ್ಯಾಯ 17, 18 ವಚನ ಓದ್ರಿ. కాబట్టి 4వ అధ్యాయము 17, 18 వచనాల్లో వచ్చినందుకు అతడు ఇశ్రాయేలును ఫిలిస్తీన్ల ముందర నిలవక పారిపోయేరి. జనులు అనేకులు హతలయ్యేరి. హోప్ని ఫీనెహాసును ఆ ఇద్దరు కుమారులు మృతులయ్యేరి. మరియు దేవుని మందసము పట్టబడినని చెప్పాను. దేవుని మందసమును మాట అతడు పలుకుగానే ఏలీ ద్వారం దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయింది. ఏలైనగా అతడు వృద్ధుడై బహుస్థూలత అయి ఉండెను. అతడు 40 సంవత్సరం ఇశ్రాయేలుకు న్యాయము తీర్చాడు. ಯಾಜಕನಾಗಿದ್ರು ಸಹ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಗದರಿಸಲಿಲ್ಲ. యాజకుడు అయ్యుండి కూడా తన పిల్లల్ని అతను గద్దించలేదు. ಆತರ ಸಮಾಜಕ್ಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನೀವು ಹಿಂಗಿರ್ಬೇಕು, ಹಿಂಗ್ ಮಾಡ್ಬೇಕು, ಸಮಾಜಕ್ಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಗದರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, ಅವ್ರನ್ನ ಖಂಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి ఇదిగో సమాజానికి వచ్చేవారని చెప్తున్నాడు, మీరు ఇలాగా ఉండాలా అలాగా ఉండాలని గద్దిస్తున్నాడు. ಆದ್ರೆ ತನ್ನ ಸ್ವಂತ ಮಕ್ಕಳು ಪಾಪ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಆದ್ರಿಂದ ಅವರು ಶಾಪವನ್ನು ತಂದುಕೊತಾ ಇದ್ದಾರೆ, ಅದರಿಂದ ಅವರಿಗೆ ಶಿಕ್ಷೆ ಇದೆ ಅಂತ ಅವನಿಗೆ ತಿಳಿದು ಸಹ ಆ ಒಂದು ಏಲಿ ಅದನ್ನ ಗದರಿಸಲಿಲ್ಲ. కాబట్టి ఇదిగో తన సొంత పిల్లలు శాపానికి గురయ్యారు, ఇదిగో పాపానికి గురయ్యారు, వారిని అడ్డగించడం లేదు, వారిని గద్దించలేదని మనం చూస్తాం. ಗದರಿಸದ ಕಾರಣದಿಂದ గద్దించకపోవడం ద్వారా ಶಾಪಕ್ಕೆ ಒಳಗೆ ನಿತ್ಯ ನಾಶವನ್ನು ಅವರು ಪಡೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. శాపానికి గురై తన పిల్లలు ఏ విధంగా నిత్య నాశనానికి వెళ్ళారో చూస్తాం. ಲೇಟೆಸ್ಟ್ ಆಗಿ ಟ್ರೆಂಡ್ ಆಗ್ತಾರೆ ಒಂದು ಸಿನಿ ಆಕ್ಟರ್ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ವಿ. లేటెస్ట్ గా ఒక సినీ యాక్టర్ లాగా ఉంటున్నాడు. ಸಿನಿ ಆಕ್ಟರ್ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ವಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆತನ ಟ್ರೆಂಡ್ ಆಗ್ತದೆ. ఏ విధంగా అతడు చెప్పుకుంటున్నాడు. ಆತನು ಪೊಲೀಸ್ ಬಂಧನಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ಪೊಲೀಸ್ ಬಂಧನ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ಇವಾಗ ಬಹಳ ನ್ಯಾಯಾಂಗ ಬಂಧನಲ್ಲಿ ಇದ್ದಾನೆ. కాబట్టి ఇక్కడ అతడు తీర్పులోకి రాబోతున్నాడు. ಪೊಲೀಸ್ ಬಂಧನೆಯಿಂದ ಆತನು ತನ್ನ ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ಒಂದು ಉತ್ತರ ಬರ್ತಿದ್ದಾನೆ. ఆ పోలీసు కస్టడీలో నుంచి తన అభిమానులకి ఈ విధంగా చెప్తున్నాడు. ಒಂದು ಉತ್ತರ ಬರ್ತಿದ್ದಾನೆ. ఒక ఉత్తరం రాశాడు. ನೀವು ನನ್ನ ಮೇಲೆ ಇಟ್ಟಂತ ಅಭಿಮಾನಕ್ಕೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದ. మీరు నా మీద పెట్టిన అభిమానానికి చాలా వందనాలు. ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಂದ ನಾನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬೆಳೆದಿದ್ದಾನೋ ಆತನ ಒಂದು ಉತ್ತರ. ನಮ್ಮಮ್ಮ ನಮ್ಮ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ರು, మా అమ్మ నన్ను సరిగా చూస్తున్నానని రాశాడు. ನಮ್ಮ ಅಪ್ಪ ನನ್ನ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ರು, నా యొక్క తండ్రి బాగా చూశాడని చెప్పాడు. ನಾನು ಏನೇ ಮಾಡಿದ್ರು ಸಹ ನಮ್ಮ ಅಪ್ಪ ನನ್ನನ್ನು ಬೈತಾ ಇದ್ದಿಲ್ಲ. నేను ఏం చేసినప్పటికి కూడా నా తల్లిదండ్రులు నన్ను ఖండించేవాడు. ನಾನು ಏನೇ ಮಾಡಿದ್ರು ಸಹ ನಮ್ಮ ತಂದೆ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಯಾಗಿ ನೋಡ್ಕೋತಾ ಇದ್ರು ಹೊರತು ಅದನ್ನ ಖಂಡಿಸಿ ನನ್ನನ್ನ ಏನು ಸಹ ಅಂತ ಇಲ್ಲ. కాబట్టి నేను ఏం చేసినప్పటికి కూడా ప్రేమతో చూసుకునేవారే కానీ ఏం చేసినప్పుడు వాళ్ళు ఖండించేవాళ్ళు కాదు. ಅದ ಈಗ ಆ ಗದರಿಕೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ಆ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ಆ ಗದರಿಕೆ ಆತನ ಪಡ್ಕೊಂಡಿದ್ರೆ ಇವಾಗ ಈ ಒಂದು ಶಿಕ್ಷೆಯನ್ನು ಆತನಿಗೆ ಶಿಕ್ಷೆಗೆ ಆತನ ಒಳಗಾಗ್ತಾ ಇದ್ದ. కాబట్టి తల్లిదండ్రులు చిన్నప్పుడే అట్లా గద్దించుగాని ఉంటే, హెచ్చరించి ఉంటే ఇదిగో ఇప్పుడు ఈ జైల్లో ఉండేవాడు కాదు. ಅಂತ ನೋಡಿದ್ರೆ ಯಾರನ್ನೋ ತನ್ನ ಅಭಿಮಾನಿಯನ್ನೇ అతను కొಲೆ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದ. కాబట్టి తన అభిమానం ఆమెనే అతడు చంపేసి వచ్చాడు జైలుకి. ನೋಡ್ಕೊಂಡ್ರೆ చూసినట్లయితే ಆ ಒಂದು ಅದನ್ನು ಹೆಮ್ಮೆಯಾಗಿ ಹೇಳ್ತಾರೆ, ನನ್ನ ತಂದೆ ನನ್ನ ಹೆಮ್ಮೆಯಾಗಿನೇ ಅದನ್ನು ಬರೆದಿದ್ದಾನೆ, ನನ್ನ ತಂದೆ ನನ್ನನ್ನು ಏನು ಸಹ ಅಂದಿಲ್ಲ. గొప్పగా రాసుకుంటున్నాడు, నా తండ్రి నన్ను ఏమీ అనలేదు. ಯಾಕಂದ್ರೆ ಅವನು ಅನ್ಕೋತಾನೆ ಅದು ತಂದೆಯ ಒಂದು ಪ್ರೀತಿ ಅಂತ ಆತನು ತಿಳಿದಿದ್ದಾನೆ. అతడు తన తండ్రి యొక్క ప్రేమ అనుకున్నాడు. ನಾವು ಸಹ ಆ ರೀತಿಯಾದ ಪ್ರೀತಿಯನ್ನು ನಾವು ನಮ್ಮ ಮಕ್ಕಳ ಮೇಲೆ ತೋರಿಸ್ತಾ ಇದೀವ. కాబట్టి అలాగా ప్రేమను మన పిల్లలు ఎలా చూపుతున్నాం. ನಾವು ಕೆಲವೊಂದು ನನ್ನ ಸಹೋದರ ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಕ್ಕಳನ್ನ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದಾಗ, అవును మన సహోదరుల యొక్క స్నేహితుల యొక్క పిల్లల్ని మనం చూసి ಊರಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇರ್ತೀನಿ. ఊర్లో చూసినప్పుడు ಆ ಒಂದು ಮಕ್ಕಳು ಅವನು ಹೇಳ್ತಾರೆ, ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಮಕ್ಕಳು కాబట్టి సహోదరు యొక్క స్నేహితుల యొక్క పిల్లలు చెప్తారు, ಊರಿನವರು ಅದು ಮಕ್ಕಳು ಅವನು ಒಂದು ಏನೋ ಕೆಟ್ಟ ಮಾತೊಂದು ಮಾತಾಡಿರ್ತಾನೆ, కాబట్టి ఏదో చెడ్డ మాట మాట్లాడాడు, ಇವನು ಅದನ್ನ ನೋಡ್ತಾ ಇರ್ತಾನೆ, ఇది చూస్తా ఉంటాడు. ಇವನು ಅದನ್ನ ನೋಡ್ತಾ ಇರುವಾಗ ఇది చూస్తూ ఉన్నప్పుడు ನೋಡು ನನ್ನ ಮಗ, చూడు నా కొడుకు, ನೋಡು ನನ್ನ ಮಗ, నా కొడుకుని చూడు, ನೋಡು ನನ್ನ ಮಗ ಎಷ್ಟು ಗರ್ವವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, చూడు నా కొడుకు ఎంత గర్వంగా ಅವನು ಕೆಟ್ಟದನ್ನು ಮಾತಾಡ್ತಾ ಇರುವಾಗ ಅದನ್ನು ಖಂಡಿಸದೆ ಅವನು ಏನ್ ಹೇಳ್ತಾನೆ, ನನ್ನ ಮಗ ನೋಡು ನನಗಿಂತ ಹೆಚ್ಚಾದಂತವನು ಆಗ್ತಾನೆ. కాబట్టి అతను చెడ్డ మాట మాట్లాడుతున్నప్పుడు ఖండించాల్సింది పోయేసి నా కుమారుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని గర్వంగా ನಾವು ಅವರೊಟ್ಟಿಗೆ ಅಂದ್ರೆ ನೀನು ಇವಾಗ ಹಿಂಗಿದ್ಯಾ, ನಿನಗಿಂತ ಜಾಸ್ತಿ ಆದ ಶಿಕ್ಷೆಯನ್ನು ಅವನು ಪಡ್ಕೋತಾನೋ ಅವನು ಸರಿ ಮಾಡುವಂತ ఆ ಒಂದು ఫ్రెండ్ ನಾನು గదిరిచి ಬಂದಿದ್ದೇನೆ. కాబట్టి ఇదిగో అప్పుడు నా స్నేహితుడితో నేను చెప్పాను, ఇలాగా నీవు కుమారుడిని కానీ గద్దించకపోయినట్లయితే వాడు నీకన్నా ఎక్కువ శిక్షకు పాత్రుడు అవుతాడు అని చెప్పి గద్దించి వచ్చాడు. ತಂದೆಯ ಮಗನನ್ನು ತಪ್ಪು ಮಾಡುವುದನ್ನು ನೋಡಿ ಗದರಿಸದೇ ಇದ್ದೆ ಅದನ್ನ ಹಿಂದೆ ಹಾಕೊಂಡ್ ಬಂದ್ರೆ ಆ ಒಂದು ಮಕ್ಕಳ
స్థಿತಿಯನ್ನು ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಕಾಣಬಹುದು. కాబట్టి తండ్రి తన కుమారుని వెనకేసుకుని వచ్చినట్లయితే వారి యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అది మనం గమనించవచ్చు. ನಾವು ಅವರನ್ನ ಅಪಾಯದಿಂದ ಒಂದು ಕೇಡಿನಿಂದ ಪಾರು ಮಾಡಲು ನಾವು ಅವರ ಒಂದು ಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡಿ ಅವ್ನು ತಪ್ಪು ಮಾತಾಡಿದ್ರೆ ಏನೇ ಮಾಡ್ಲಿ ನಾವು ಅವನ್ನ ಹಿಂದೆ ಹಾಕೊಂಡು ಬರೋದು ಒಳ್ಳೆ ವಿಷಯ ಅಲ್ಲ. కాబట్టి మనం అతను తప్పు చేసినప్పటికీ అతన్ని వెనకేసుకుని రావడం కాదు, కానీ ಅವನ ಅಪಾಯದಿಂದ ಶಿಕ್ಷೆಯಿಂದ ಪಾರಾಗಬೇಕಂದ್ರೆ ಅವನನ್ನು ನಾವು ಗದರಿಸಬೇಕಾಗಿದೆ. అతను అపాయం నుంచి తప్పు నుంచి తప్పింపడాలంటే అతన్ని మనం గద్దించాల్సి ఉంది. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 3ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನ ನಾವು ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12ನೇ వచನ. 12వ వచనాన్ని మనం చూసినట్లయితే తండ్రి రీతిగా ತಂದೆ ತನ್ನ ಇಷ್ಟವಾದಂತ ಮಗನನ್ನು ಮುದ್ದು ಮಗನನ್ನು ಗದ್ದಿಸಿದ ರೀತಿಯಂತೆ తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించి రీతి. ಯಾಕೆ ತಂದೆ ಮುದ್ದು ಮಗನನ್ನು ಯಾಕೆ ಗದ್ದಿಸಬೇಕು? తండ్రి ఎందుకు ఇష్టమైన కుమారుని ಅವ್ರನ್ನ గద్దించాలి? ಪ್ರೀತಿಸಬೇಕಲ್ವಾ? వాడిని ప్రీతించాలి, ಅವ್ನು ಚಾಕ್ಲೇಟ್ ಕೊಡ್ಬೇಕು, వాడిని చాక్లెట్ ಏನ್ ఇవ్వాలి, ಕೇಳಿದ್ರೆ ಅದು ಕೊಡ್ಬೇಕು, ఏది కావాలంటే అది ఇవ్వాలి, ಎಲ್ಲೋದ್ರೂ ಬಿಡ್ಬೇಕು, ఎక్కడికి వెళ్ళాలంటే వదిలేయాలి, ಏನ್ ಮಾಡಿದ್ರು ಸುಮ್ಮನೆ ಇರ್ಬೇಕು. ఏం చేసినా గమ్ముగుండాలి. ಹಾಗಾದ್ರೆ ಅವನು ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾನೆ? అట్లయితే అతడు ఎక్కడికి వెళ్తాడు? ಆದ್ರೆ ನಾವು ಈ ಲೋಕದ ಮನುಷ್ಯರು ಆ ರೀತಿಯಾದ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸುವಂತರಾಗಿದ್ದಾರೆ. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు అలాంటి ప్రేమను చూపేవారు ఉన్నారు. ಆದ್ರೆ ನಾವು ದೇವರ ಒಂದು ಜ್ಞಾನವನ್ನು, ದೇವರ ಒಂದು ಭಯಭಕ್ತಿಯನ್ನು, ದೇವರ ವಿಷಯವನ್ನು ತಿಳಿದಂತ ನಾವು దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని విషయాలు తెలిసినటువంటి ಅಪಾಯದಿಂದ ಪಾರು ಮಾಡಲು ಅವರನ್ನ ಗದರಿಸಬೇಕಾಗಿದೆ. అపాయం నుండి వారిని దూరం చేయడానికి మనం వారిని గద్దించాలి. ಈ ಯೋಬನಾಗಿದ್ರೆ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? యోబు అయితే ఏం చేస్తున్నాడు? ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಒಂದು ಪ್ರತಿಯೊಂದು ಒಂದು ಯಜ್ಞ ಹೋಮಗಳು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రతి దినం అతడు యజ్ఞ హోమాలు చేస్తున్నాడు. ಆದ್ರೆ ಯಜ್ಞ ಹೋಮಗಳು ಮಾಡಬೇಕಾದ್ರೆ ಅಂತ ಈ ಒಂದು ಏಲಿ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಗದರಿಸದೆ ಅಪಾಯಕ್ಕೆ ಆತನು ಅವರ ಅಪಾಯವನ್ನು ತಂದಿಟ್ಟವಂತ ಆಗಿದ್ದಾನೆ. అయితే ఆ ఏలి యాజకుడయుండి కూడా తన కుమారుడు తప్పు చేసినప్పుడు వారిని గద్దించకుండా ఇదిగో అలాగా ఆ పాలు తప్పించలేకపోయాడు. ತಂದೆ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಗದರಿಸಿದ ರೀತಂತೆ తండ్రి తన ఇష్టమైన కుమారుని ಆ ಗದರಿಕೆಯನ್ನು ಸಹ ಮಕ್ಕಳು ತಗೋಬೇಕು. కాబట్టి ఆ గద్దింపు కూడా కుమారుడు ಅದೇ తీసుకోవాలి. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳ 13ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನವನ್ನು ಓದ್ರಿ. ఇదే 13వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ అధ్యాయం ಮೊದಲನೇ ವಚನ. మొదటి వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసుకుడు గద్దింపునకు లోబడడు. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ಜ್ಞಾನಿಯಾದ ಮಗನು ತಂದೆಯ ಶಿಕ್ಷೆಯನ್ನು ಕೇಳುವವನು ಅಂತ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. జ్ఞానం అయినటువంటి కుమారుడు తండ్రి యొక్క శిక్షకు లోబడతాడు. ಜ್ಞಾನಿಯಾದ ಮಗನು ತಂದೆಯ ಶಿಕ್ಷಕ್ಕೆ ಯಾಕೆ ನನ್ನ ತಂದೆ ನನ್ನ ಮಾಡ್ಕೊಂಡು ನಾನು ಅವನು ಗದರಿಸಿದ್ರೆ ಇನ್ನು ಕೋಪವನ್ನು ನೋಡ್ತಾ ಇರ್ತಾನೆ. కాబట్టి ఆ సహోదరు తన కుమారుని కోపంతో గద్దించినట్లయితే కోపంగా చూస్తాడు. ಅವನು ಕೋಪ ನೋಡಿದ್ರೆ ನಾನು ಇನ್ನೊಂದ್ ಸ್ವಲ್ಪ ಗದರಿಸಿದ್ರೆ ಅವ್ನ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರೇ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. కాబట్టి ఇంకోసారి గద్దించినట్లయితే ನಾನು ಗದರಿಸೋದಿಲ್ಲ, ಜಸ್ಟ್ ಒಂದು ಮಾತಾಡಿದ್ರೆ ಅವ್ನ ಕಣ್ಣು ಫಸ್ಟ್ ಕಣ್ಣಿಂದ ನೀರು ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. కాబట్టి ఒకసారి గద్దించినప్పుడు ఆ కంట్ల నుంచి నీళ్లు వస్తాయి. ನಮ್ಮ ಮಕ್ಕಳು ಹೇಗಿರ್ಬೇಕಂದ್ರೆ ಅವ್ರು ಗದ್ದಿಸೋದು ಯಾಕಂದ್ರೆ ಅದು ನಮ್ಮ ಒಳ್ಳೆಯದಕ್ಕಾಗಿ, ಕೇಳಿನಿಂದ ನಮ್ಮನ್ನು ತಪ್ಪಿಸೋದಕ್ಕಾಗಿ ನಾನು ತಂದೆ ಹೇಳ್ತಾ ಇರತ್ತ ಆ ಒಂದು ಮಕ್ಕಳು ಸಹ ಅದನ್ನು ತಿಳಿದು ಅವರು ತಂದೆಯ ಒಂದು ಶಿಕ್ಷೆಗೆ ಅವರು ಒಳಗಾಗಬೇಕಾಗಿದೆ. కాబట్టి తండ్రి ఎందుకు కుమారుని శిక్షిస్తాడంటే వాడు ఆ తప్పులో నుంచి బయటపడాలని, ఆ శిక్ష నుంచి బయటకు రావాలని అలాగా గద్దిస్తాడు. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ಜ್ಞಾನಿಯಾದ ಮಗನು ತಂದೆಯ ಶಿಕ್ಷೆಯನ್ನು ಕೇಳುವವನಾಗಿದ್ದಾನೆ. జ్ఞానం గల కుమారుడు తన తండ్రి శిక్షను ఒప్పుకుంటాడు. ಯಾಕೆ ತಂದೆ ಶಿಕ್ಷೆ ಕೊಡ್ತಾನೆ? తండ్రి ఎందుకు శిక్షిస్తాడు? ಅಪಾಯದಿಂದ ಪಾರು ಮಾಡಲು, అపాయం నుంచి పారదోలబడాలని, ಒಳ್ಳೆಯವನು ಆಗಲು, మంచివాడిగా ఉండాలని, ನರಕದಿಂದ ತಪ್ಪಿಸಲು, నరకుని తప్పింపడాలని, ಸುರಕ್ಷಿತವಾಗಿರಲು, అంత మాత్రమే కాదు ಇದಕ್ಕೋಸ್ಕರ ತಂದೆ ತನ್ನ ಮಗನನ್ನು ಪ್ರೀತಿಸಿ ಅವನನ್ನು ಗದರಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. వీటి కొరకు తండ్రి కుమారుని శిక్షించేవాడుకున్నాడు. ಆ ಒಂದು ಮಗನು ಸಹ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಜ್ಞಾನಿಯಾಗಿ ತನ್ನ ತಂದೆಯ ಆ ಒಂದು ಶಿಕ್ಷೆಯನ್ನು ಕೇಳುವನಾಗಿ ಅದಕ್ಕೆ ಒಳಪಡುವನಾಗಿ ಆ ಒಂದು ಮಗನ ಇರಬೇಕಾಗಿದೆ. కాబట్టి దానికి అలాగా గద్దింపునకు లోబడి ఇదిగో జ్ఞానవంతుడిగా కుమారుడు కావాలని కోరుతున్నాడు. ಮತ್ತೊಂದು ವ್ಯಕ್ತಿಯನ್ನು ನೋಡಿ ನಾವು ಮುಗಿಸ್ಕೊಳ್ಳೋಣ. మరి ఒక వ్యక్తిని చూసుకుని మనం ముగించుకుందాం. ರೂತಳ ಗ್ರಂಥ రూతు పుస్తకం, రూతు గ్రంథం ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 1-5 ವಚನಗಳು. మొదటి అధ్యాయం 1-5 వచనాలు చూద్దాం. 10 నిమిషాల్లో ముగిస్తాను.
ಇಲ್ಲಿ ನಾವು ಮತ್ತೊಂದು ತಂದೆಯನ್ನ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఇక్కడ మరొక తండ్రిని గురించి చూస్తున్నాం. ಅವನ ಹೆಸರು ಎಲಿಮೆಲೆಕನಾಗಿದ್ದಾನೆ. అతని పేరు ఎలీమెలెకు. ಅವನು ಯಾವ ದೇಶದವನು? అతను ఏ దేశం నుంచి పొందినవాడు? ಆತನು ಬೆತ್ಲೆಹೇಮಿನವನು ಆಗಿದ್ದಾನೆ. అతడు యూదా బెత్లెహేముకు సంబంధించిన ಆತನು ಬೆತ್ಲೆಹೇಮನವನು ಆಗಿದ್ದಾನೆ. అతను బెత్లెహేముకు సంబంధించిన ಬೆತ್ಲೆಹೇಮ್ ಅಂದ್ರೆ ಏನರ್ಥ? బెత్లెహేమ్ అంటే అర్థం ఏంటి? ಅರ್ಥ ಹೇಳ್ಬೇಕು. ಏನ್ರಿ ಬೆತ್ಲೆಹೇಮ್ ಅಂದ್ರೆ? ಅದು ರೊಟ್ಟೆಯ ಮನೆ ಆಗಿದೆ. అది రొట్టెల ఇల్లు. ಅದು ಆಹಾರ ಸಿಗುವಂತ ಮನೆ ಆಗಿದೆ. ఆహారం చిక్కేటువంటి ಅದು ದೇವರ ಮನೆ ಆಗಿದೆ. దేవుని ఇల్లు ఉంది. ಅದು ದೇವರ ಆಲಯ ಆಗಿದೆ. అది దేవుని యొక్క ఆలయమై ఉంది. ಈ ಒಂದು ಎಲಿಮೆಲೆಕನು ಆ ಒಂದು ದೇವರ ಆಲಯಕ್ಕೆ, ಆ ಒಂದು ಬೆತ್ಲೆಹೇಮಿಗೆ, ಆ ಒಂದು ರೊಟ್ಟೆಯ ಮನೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವನಾಗಿದ್ದಾನೆ. ఇదిగో ఈ ఎలీమెలెకు రొట్టెల ఇల్లు దేవుని సంఘానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు. ಈತನು ದೇವರ ಸಂಬಂಧಿಯಾಗಿದ್ದಾನೆ. ఇతను దేవుని సంబంధి ಬೆತ್ಲೆಹೇಮನವನಾಗಿದ್ದಾನೆ. ఇతను బెత్లెహేము సంబంధించిన ರೊಟ್ಟೆಯ ಮನೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟನು. ರೊಟ್ಟೆಯ ಮನೆಗಳಿದ್ದು ಸಮೃದ್ಧಿಯಾದಂತ ಆಹಾರವನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುವಂತನಾಗಿದ್ದಾನೆ. రొట్టె ఇల్లు కలిగి సమృద్ధి అయిన ఆహారం కలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಬರ ಬಂದಿದ್ದಾಗ ಆತನ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? అయితే అక్కడ కరువు కలిగినప్పుడు ఏం చేశాడు? ಬರ ಬಂದಿದೆ ಅಂತ ಆತನು ಮೋವಾಬಿಗೆ ಹೋಗುವಂತನಾಗಿದ್ದಾನೆ. కరువు వచ్చిందని చెప్పేసి మోయాబు దేశానికి వెళ్ళాడు. అది ಇರಬಹುದು. ಆ ಒಂದು ದೇಶಕ್ಕೆ ಬರ ಪ್ರಾರಂಭವಾಗಿತ್ತು. అయితే కరువు ప్రారంభమైంది ఉండొచ్చు. ಆತನು ನೆನೆಸಬಹುದು, ಇದು ರೊಟ್ಟೆಯ ಮನೆಯಲ್ಲ, ಇದು ದೇವರ ಮನೆಯಲ್ಲ, ಇಲ್ಲ ಇದ್ರೆ ನನಗೆ ಸಂಪೂರ್ಣ ಒಂದು ಪೋಷಣೆ ಸಿಗುತ್ತೆ ಅಲ್ಲ ಅಂತ ಆತನು ಯೋಚನೆ ಮಾಡಬಹುದು. నేను దేవుని ఇంట్లో ఉన్నాను, రొట్టె ఇంట్లో ఉన్నాను, సమృద్ధి అయినటువంటి జీవం ఇక్కడ ఉందని అతను తలంచి ఉండాలి. ಆದ್ರೆ ಆತನು ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ಆ ಒಂದು ಬರ ಬಂದಿದ್ರಿಂದ ತನ್ನನ್ನು, ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು, ತನ್ನ ಹೆಂಡತಿಯನ್ನು ಕಳೆದುಕೊಂಡೆ ಮೋವಾಬಿಗೆ ಆತನು ಹೋಗುವಂತನಾಗಿದ್ದಾನೆ. అయితే ఈ వ్యక్తి ఏం చేసిన? తన భార్యను పిల్లలను తీసుకొని మోయాబు దేశానికి. ಈ ಮೋವಾಬನ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ మోయాబు దేశాన్ని గురించి మనం చూసినట్లయితే ಮೋವಾಬಿನ ಒಂದು ಪ್ರಾರಂಭ ಒಂದು ಅಸಹ್ಯದಿಂದ ಪ್ರಾರಂಭವಾಗಿದ್ದಂತದಾಗಿದೆ. మోయాబు దేశాన్ని గురించి చూసినప్పుడు ప్రారంభమే అసహ్యమైనటువంటి. ಆ ಒಂದು ಮೋಯಾಬಿನ ಕುರಿತಾಗಿ ಹೇಳ್ತಾರೆ. మోయాబు వాళ్ళ గురించి చూసినట్లయితే ಅವರು ವಿಗ್ರಹಾರಾಧಿಕರು, వారు విగ్రహారాధికులు, ಅವರು ವ್ಯಭಿಚಾರವನ್ನು ಮಾಡುವಂತರಾಗಿದ್ದಾರೆ. విచారం చేసేవారు. ಅವರು ಮಾಡುವಂತ ವ್ಯಭಿಚಾರ ಒಂದು ಅಕ್ರಮ ಸಂಬಂಧದ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಆ ಒಂದು ಮೋಯಾಬಿಯರು ಇರುವಂತದಾಗಿದ್ದಾರೆ. వారు చేసేటువంటి వ్యభిచారం అక్రమ సంబంధంతో కూడినదిగా ఉంది. ಆ ಒಂದು ಮೋಯಾಬಿನ ಕುರಿತಾಗಿ ಇನ್ನೊಂದು ವಚನಗಳು ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ మోయాబు వారి గురించి మరొక వచనం చూసినా ತೆಗೆಯೋದು ಬೇಡ. ಆದಿಕಾಂಡ 19:37 ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ఆదికాండం 19:37 వచనంలో ಮೋಯಾಬನ ಒಂದು ಪ್ರಾರಂಭವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅಲ್ಲಿ మోయాబు యొక్క ప్రారంభాన్ని చూస్తున్నాం. ಲೋತನ ಹಿರಿಯ ಮಗಳು, ದೊಡ್ಡ ಮಗಳು, ಆತ ಲೋತನಿಂದ ಪಡ್ಕೊಂಡಿದ್ದ ಆ ಒಂದು ಮಗನನ್ನು ಮೋಯಾಬನಾಗಿದ್ದಾನೆ. లోతు యొక్క మొదటి కుమార్తె ద్వారా వచ్చినటువంటి సంతానమే మోయాబీలే ఉంటారు. ಎರಡನೇ ಮಗಳಿಂದ ಬಂದಂತ ಆ ಒಂದು ಸಂತಾನವು ಅವರು ಅಮೋರಿಯರಾಗಿದ್ದಾರೆ. ఆ రెండవ కుమార్తె ద్వారా వచ్చినటువంటి వారు అమోరీయులై ఉంటున్నారు. ಆ ಒಂದು ಮೋಯಾಬನ ಪ್ರಾರಂಭ ಒಂದು ಅಕ್ರಮವಾಗಿ ಕ್ರಮ ಇಲ್ಲದೆ ಬಂದಂತ ಸ್ಥಿತಿಯನ್ನು ಆ ಒಂದು ಮೋಯಾಬನ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి మోయాబు యొక్క సంతతిని మనం చూసినప్పుడు వారు అక్రమకారులుగా ఉన్నారు. వారు సరైన పద్ధతిలో వచ్చిన వారు కాదు. ನಾವು ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡಲ್ಲಿ ನಾವು ನೋಡಬಹುದು, ಅವರು ಆ ಮೋಯಾಬರೊಂದಿಗೆ, ಆ ಒಂದು ಮೋಯಾಬರೊಂದಿಗೆ ಯಾರು ಸಹ ನೀವು ಸೇರಬಾರದವರಿಂದ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ದೇವರು. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తున్నాం, దేవుడు చెప్తున్నాడు మీరు మోయాబీలతో మీరు చేరనేయకూడదు అని చెప్తున్నాడు. ಯೆಶಾಯ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಸಹ, ಯೆಶಾಯ ಗ್ರಂಥದಲ್ಲಿ ಸಹ ನೋಡಬಹುದು, ಆ ಒಂದು ಮೋಯಾಬಿಯಲ್ಲಿ ಆ ಒಂದು ಪಟ್ಟಣವನ್ನು, ಕೀರ್ ಪಟ್ಟಣವನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾಶನ ಮಾಡ್ತಾನೆ ನಾವು ನೋಡಬಹುದು. కాబట్టి మనం యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఏ విధంగా వారికి సంబంధించిన పట్టణాన్ని నాశనం చేశాడో అదే యెషయా 16ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ ಸಹ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಮೋಯಾಬಿನ ಒಂದು ನಾಶನ ಅದು ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ ನಾವು ನೋಡಬಹುದು. ఆ 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెషయా ద్వారా వారి యొక్క నాశనాన్ని గురించి చెప్పబడ్డారు. ಆ ಒಂದು ಯೆರೆಮೀಯ ಗ್ರಂಥದಲ್ಲಿ ಸಹ ನಾವು ನೋಡಬಹುದು. యెరెమీయా గ్రంథంలో కూడా వ్రాయబడ్డారు. 48 ಮೊದಲನೇ ವಚನ, 48వ అధ్యాయం మొదటి వచనం. యెరెమీయా గ్రంథం 48 మొదటి వచనం. ಇದು ಮೋವಾಬನ ಕುರಿತದ್ದು. ಇಸ್ರಾಯೇಲಿನ ದೇವರು ಸೇನಾಧೀಶ್ವರನು ಯೆಹೋವನು ಇಂತೆನ್ನುತ್ತಾನೆ, ಅಯ್ಯೋ ನೆಬೂಲೂರಿನ ಗತಿಯನ್ನು ಏನು ಹೇಳಲಿ, ಅದು ಹಾಳಾಯಿತು. ಕಿರ್ಯಾತಾರಿಮು ಶತ್ರುವಿನ ಕೈಗೆ ಸಿಕ್ಕಿ ಮಾನಭಂಗ ಹೊಂದಿದೆ. ಮಿಜ್ಗಾಬ್ ಕೆಡಲ್ಪಟ್ಟು ಅವಮಾನಕ್ಕೆ ಗುರಿಯಾಗಿದೆ. ಮೋವಾಬಿನ ಕೀರ್ತಿಯು ಮಾಯವಾಯಿತು.
కాబట్టి నెబోకు శ్రమ అది పాడైపోతుంది. కిర్యాతయిము పట్టబడినది అవమానం నుంచును. ఎత్తైన కోట పడగొట్టబడినది అవమానం నుంచున్నది. ಈಗ నువ్వు ಮೋಯಾಬನಕ್ಕೆ ಪ್ರಸಿದ್ಧಿ ಉಳ್ಳದು. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಆ ಮೋಯಾಬನ ಒಂದು ಸ್ಥಿತಿ ಗತಿಯನ್ನು ಅವರ ಒಂದು ದೇವರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾಶನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೋ, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆ ಒಂದು ಮೋಯಾಬು ಅವಮಾನ ಪಡ್ಕೊಂಡಿದ್ದ ನಾವು ನೋಡ್ಬೋದು. కాబట్టి ఇక్కడ మోయాబు యొక్క స్థితి, వారి యొక్క గతిని చూసినప్పుడు ఎలాగా అవమానం పొందుతున్నారు మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథం 2ನೇ అధ్యాయ మొదలు 2ನೇ వచనಗಳು మొదలు 3ನೇ వచనಗಳು సహా ನೋಡುವ. ఆమోసు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే వారి గురించి రాయబడ్డది. ఆమోసు గ్రంథం 2ನೇ అధ్యాయ 2వ అధ్యాయం మొదలు 3వ వచనం. మొదటి 3 వచనాలు. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಯೆಹೋವನು ಇಂತೆನ್ನುತ್ತಾನೆ, ಯೆಹೋವ ಈ ರೀತಿగా సెలవిస్తున్నాడు. ಮೋವಾಬು 4 ದ್ರೋಹಗಳನ್ನು ಮಾಡಿದ್ದರಿಂದ 3 ಸಾರ್లు 4 ಸಾರ್లు చేసిన దోషమును బట్టి ಅದಕ್ಕಾಗುವ ದಂಡನೆಯನ್ನು ನಾನು ತಪ್ಪಿಸುವುದೇ ಇಲ್ಲ. ఆ దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించుతా. ಈ ಮೋಯಾಬು ದೇಶವು ದ್ರೋಹಗಳನ್ನು ಮಾಡಿದಂತ ದೇಶ ಆಗಿದೆ. ఇదిగో ఈ మోయాబు దేశం దోషాలు చేసింది. ಅದು ಎದೋಮಿನ ಅರಸನ ಎಲುಬುಗಳನ್ನು ಸುಟ್ಟು ಸುಣ್ಣ ಮಾಡಿದಷ್ಟೇ. కాబట్టి ఎదోము రాజు యొక్క ఎముకలను కాల్చి చున్నం చేసింది. ನಾನು ಮೋವಾಬಿನ ಮೇಲೆ ಬೆಂಕಿಯನ್ನು ಸುರಿಸುವವನಾಗಿದ್ದೆ. మోయాబు మీద నేను అగ్ని వేస్తున్నాను. ಅದು ಕೆರಿಯೋತಿನ ಅರಮನೆಗಳನ್ನು ನುಂಗಿ ಬಿಡುವುದಾಗಿದೆ. అది కెరియోతు నగరాలను దహించి వేయండి. ಭಟರು ಘೋಷಿಸಿ ಕೊಂಬುವುದು ಯುದ್ಧ ಕೋಲಾಹಲದಲ್ಲಿ ಮೋಯಾಬು ಸಾಯುವುದು. గొల్లును రణకేకలను బకానాదం వినబడకుండా మోయాబుని చేసేది. ನಾನು ಅದರೊಳಗಿಂದ ಅಧಿಪತಿಯನ್ನು ಕಡಿದು ಹಾಕಿ ಸಕಲ ರಾಜ್ಯಾಧಿಕಾರಿಗಳನ್ನು ಸಂಹರಿಸುವೆನು. ಯೆಹೋವನ ನುಡಿ. కాబట్టి వారితో కూడా వారి అధిపతులందరూ నేను సంహరించదను. ఇదే యెహోవా సెలవిచ్చు. మోయాబున ಒಂದು ಪ್ರಾರಂಭ, మోయాబు యొక్క ప్రారంభం ಅಕ್ರಮವಾದಂತ ಪ್ರಾರಂಭ, అక్రమంతో కూడినటువంటి మోయాబు ಒಂದು ಪ್ರವರ್ತನೆ. ఆ మోయాబు యొక్క ప్రవర్తన, ಅವರು ವಿಗ್ರಹಾರಾಧನೆ ಮಾಡುವರು, వారు విగ్రహారాధన చేసేటువంటి, ಅವರು ವ್ಯಭಿಚಾರವನ್ನು ಮಾಡುವರು, వారు వ్యభిచారం చేసే, ಅನ್ಯಾಯವನ್ನು ಮಾಡುವರು, అన్యాయం చేసేవారు, ಅವರು ಮಾಡಬಾರದಂತ ಎಲ್ಲಾ ಕೃತ್ಯಗಳನ್ನು ಮಾಡುವರು ಈ ಮೋಯಾಬರಾಗಿದ್ದಾರೆ. చేయకున్నటువంటి పనులన్నీ కూడా చేసేటువంటి వారు. ಆ ಒಂದು ಮೋಯಾಬಿಗೆ ಯಾವ ರೀತಿಯಾದ ಶಾಪವನ್ನು ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಅದು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಾನು ನಿರ್ಮೂಲ ಮಾಡುತ್ತೇನೆ ಎಂದು. అవును, దేవుడు చెప్తున్నాడు దాన్ని సంపూర్ణంగా నేను నాశనం చేస్తాను. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಈ ಒಂದು ಎಲಿಮೆಲೆಕನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ఇక్కడ ఎలీమెలెకు ఏం చేస్తున్నాడు, ರೊಟ್ಟೆಯ ಮನೆಯಿಂದ ಆ ಒಂದು ಮೋಯಾಬಿಗೆ తన మక్కలను తన కుటుంబವನ್ನು కರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. మోయాబు దేశానికి తన కుటుంబాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ದೇವರ ಮನೆಯಿಂದ ಅವರನ್ನು ಕರೆದು ಹಾಲಾದಂತ ಜಾಗಕ್ಕೆ ಅವರನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఇదిగో దేవుని ఇంటిని, లేకపోతే దేవుడు రొట్టెల ఇల్లు నుంచి ఇదిగో పాడవడానికి ఆ ఇంటికి వెళ్తున్నాడు. ಆ ಒಂದು ದೇವರ ಮನೆಯಿಂದ ಅವ್ರ ರೊಟ್ಟಿಗಳು ಸಿಗುವಂತ ಮನೆಯಿಂದ ದೇವರ ಸನ್ನಿಧಿಯಿಂದ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ತನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಕರೆದು ಶಾಪಗ್ರಸ್ತವಾದ ಪ್ರದೇಶಕ್ಕೆ ಅವನು ಅದನ್ನ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. దేవుని ఇంటి నుండి, దేవుని ఇల్లైనటువంటి రొట్టెల ఇంటి నుంచి తీసుకుని శాపగ్రస్తమైన ఇంటికి తన కుటుంబాన్ని తీసుకెళ్తున్నాడు. ಒಳ್ಳೇದು ಪಡ್ಕೋಬೇಕಂತ ಹೋಗಿದ್ದ, మంచిది కావాలని అతడు వెళ్ళాడు. ಕುಟುಂಬವನ್ನು ಪೋಷಣೆ ಮಾಡ್ಕೋಬೇಕಂತ ಹೋಗಿದ್ದ, ఆ కుటుంబాన్ని పోషించుకోవాలని వెళ్ళాడు. ತಾನು ಸತ್ತ, ఆయన చనిపోయాడు, ತನ್ನ ಮಕ್ಕಳು ಸತ್ತ, తన కుమారులు చనిపోయాడు, ಹೆಂಡತಿಯನ್ನು విధವೆಯಾಗಿ అనాథలాగి ಬಿಟ್ಟ. కాబట్టి ఇదిగో విధవరాండ్రైంది తన భార్య, ఇదిగో పిల్లల్ని కూడా వదిలేసుకున్నాడు. ಏನ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋಗಿದ್ದ, ఏం చేయాలనుకున్నాడు, ದೇವರ ಮನೆಯಿಂದ ಶಾಪಗ್ರಸ್ತವಾದಂತ ಪ್ರದೇಶಕ್ಕೆ ಹೋಗಿದ್ರೆ ಅವರು ಶಾಪಗ್ರಸ್ತರಾಗುವರು, ಅವರು ಸಮೂಲವಾಗಿ ನಾಶನವಾಗ್ತಾರೆ ಅಂತ ದೇವರ ಒಂದು ವಾಕ್ಯ ನಮಗೆ ಹೇಳುವಂತದ್ದಾಗಿದೆ. కాబట్టి ఇదిగో శాపగ్రస్తమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు దేవుని పిల్లలు ఏమవుతారో ఇదిగో మనం చూసినప్పుడు అలాగే అయ్యారని మనం చూస్తాం. ಎಲ್ಲಿಗೆ ನಾವು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೀವಿ ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ? ఎక్కడికి మన పిల్లలు మనం తీసుకెళ్తాం? ದೇವರ ಸನ್ನಿಧಿಯಿಂದ ದೂರ ಮಾಡ್ತಾ ಇದ್ವಾ? దేవుని సన్నిధి నుండి దూరం చేస్తున్నాం. ಶಾಪಗ್ರಸ್ತವಾದ ಪ್ರದೇಶಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೀವಾ? శాపగ్రస్తమైన ప్రదేశానికి తీసుకెళ్తున్నాం. ನಾನು ಇತ್ತೀಚೆಗೆ ಒಂದು ನ್ಯೂಸ್ ನೋಡಿದ್ದೇನೆ, ಹೈದರಾಬಾದ್ ಇಂದ ಬಂದಿದ್ದಾರೆ ತನ್ನ ಮಗಳನ್ನ ಕರ್ಕೊಂಡು. కాబట్టి ఇంతకీ ఈ మధ్య నేను ఒక వార్త విన్నాను. హైదరాబాద్ నుంచి తన పిల్లల్ని తీసుకొచ్చారు. ಸಿನಿ ನಟಿ, ఆ సినిమా యాక్టర్. ಹೈದರಾಬಾದ್ ಇಂದ ಬೆಂಗಳೂರು ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಸಿಟಿಗೆ ರೇವ್ ಪಾರ್ಟಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ. కాబట్టి హైదరాబాద్ నుంచి రేవా అనే పార్టీకి బెంగళూరుకి వచ్చారు. ರೇವ್ ಪಾರ್ಟಿಗೆ ಬಂದು ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ, రేవా ಆನಂದ ಮಾಡ್ಲಿಕ್ಕೆ, ಸಂತೋಷ ಮಾಡ್ಲಿಕ್ಕೆ, ಆನಂದವಾಗಿ ಇರ್ಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ఆనందంగా సంతోషంగా ఉండడానికి వచ్చారు. ಹಾಗೆ ಅವರೇ ಪೊಲೀಸ್ ಕೈಗೆ ಸಿಕ್ಕಿ ಈಗ
ಅವಮಾನವನ್ನು ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. వారు పోలీసులకి దొరికి ఇప్పుడు అవమానం పొందుతున్నారు. ಆದ್ರೆ ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡ್ಕೋಬೇಕಂತ ನಾವು ದೇವರ ಮನೆಯನ್ನು ಬಿಟ್ಟು ನಾವು ಶಾಪಗ್ರಸ್ತವಾದಂತ ಪ್ರದೇಶಗಳಿಗೆ ಹೋದೆ ಅದೇ ಅವಮಾನವನ್ನು ನಾವು ಪಡೆದುಕೊಳ್ಳುವವರಾಗಿ ನಾವಿರ್ತೇವೆ. కాబట్టి దేవుని ఇల్లు దేవుని ఇంటిని వదిలి మనం వెళ్ళినట్లయితే అవమానం పొందేవారు. ಈ ಎಲಿಮೆಲೆಕನು ఈ ఎలీమెలెకు ದೇವರ ಮನೆಯನ್ನು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ, దేవుని ఇంటిని వదిలాడు, ದೇವರ ಒಂದು ಆಲಯವನ್ನು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ, దేవుని ఆలయాన్ని వదిలాడు, ದೇವರ ಒಂದು ಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ, దేవుని సన్నిధిని వదిలాడు. ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕರೆದುಕೊಂಡು ಶಾಪಗ್ರಸ್ತವಾದಂತಹ ಆ ಒಂದು ಮೋವಾಬಿಗೆ ಆತನು ಹೋಗಿದ್ದಾನೆ. ఇదిగో తన పిల్లలను పిలుచుకొని శాపగ్రస్తమైన మోయాబు దేశాన్ని, ಯಾವ ಕ್ರಮ ಇಲ್ಲದೆ ಅವರು ಮಾಡಬಾರದಂತ ಕೆಲಸ ಮಾಡುವಂತ ಆ ಒಂದು ಜನಗಳ ನಡುವೆ ಆ ಒಂದು ಮೋವಾಬಿಗೆ ಅವರನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ. కాబట్టి శాపగ్రస్తమైనటువంటి ఏ ప్రదేశానికి అయితే వెళ్ళకూడదో ఆ ప్రదేశానికి తన పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. ಏನು ಪಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ? ఏ సంపాదించుకున్నాడు? ಊಟ ಪಡ್ಕೊಂಡಿಲ್ಲ, భోజనం సంపాదించుకోలేదు, ಹಣ ಸಂಪಾದನೆ ಮಾಡಿ ಎತ್ತಿಟ್ಟಿಲ್ಲ, డబ్బును సంపాదించుకోలేదు, ಆದ್ರೆ ನಾಶನವನ್ನು ಪಡೆದುಕೊಂಡಿದ್ದಾನೆ. అయితే నాశనాన్ని సంపాదించుకున్నాడు. ನಾಶನವನ್ನು ಅವರ ಮೇಲೆ, ಅವರ ಮಕ್ಕಳ ಮೇಲೆ, ಅವರ ಕುಟುಂಬದ ಮೇಲೆ ತಂದಿಟ್ಟಂತವನಾಗಿದ್ದಾನೆ. నాశనాన్ని తన మీద, తన పిల్లల మీద, తన కుటుంబం మీద తెచ్చుకున్నాడు. ನಾವು ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಎಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ, ನಮ್ಮ ಒಂದು ಲಕ್ಷಣ, ನಮ್ಮ ಒಂದು ಗಮನ ಅಲ್ಲದೆ ನಾವಿರಬೇಕಾಗಿದೆ. కాబట్టి మన పిల్లలు మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం అనేది లక్ష్యం కలిగి, గమనం కలిగి మనం తీసుకెళ్తాం. ಕೆಲವೊಂದು ಸಹೋದರ ಹೇಳ್ತಾರೆ ವಿಶ್ವಾಸಿಯ ಸಹೋದರ ಇದ್ದಾನೆ, కొంతమంది అనుకుంటే విశ్వాస సహోదరులు ఉన్నారు. ಸಹೋದರ ಇದ್ದಾರೆ, ವಿಶ್ವಾಸ ಇದ್ದಾರೆ, విశ్వాసులే ఉన్నారు. ಬದರ್ ನನ್ನ ಮಕ್ಕಳ ಸಿನಿಮಾಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ, సినిమాకి వెళ్తున్నాం అని చెప్తారు. ಏನ್ ಬದರ್ ಅದು? ఏంటది? ಯಾವಾಗ್ಲೂ ದೇವಭಕ್ತಿಯನ್ನ ಓದೇನ ಅವ್ರಿಗೊಂದು ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ ಬೇಕಂತ కాబట్టి ಸಿನಿಮಾ ಹಾಲಿಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಅವ್ರನ್ನ ಸಿನಿಮಾಗ ತೋರಿಸ್ತಾರೆ. కాబట్టి వారికి ఎప్పుడు చదివేనా భక్తేనా అని చెప్పేసి సినిమాలకు తీసుకెళ్లి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡೋರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾಶನವನ್ನು ಶಾಪವನ್ನು ತಮ್ಮ ಮೇಲೆ ತಂದುಕೊಡ್ತಾರ. ఆ రీతిగా చేసినటువంటి వారు నాశనాన్ని, శాపాన్ని తన కుటుంబం మీద తెచ్చుకున్నారు. ಯಾಕೊಬ್ಬನು ತನ್ನ ಮನೆಯ ಪರವಾಗಿ, ಆತನು ತನ್ನ ಕುಟುಂಬದ ಪರವಾಗಿ ಒಂದು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕಾಪಾಡಿಕೊಳ್ಳೋ ದೇವರಲ್ಲಿ ರಕ್ಷಿಸಬೇಕು, ಅವನು ಕಾಪಾಡಬೇಕು, ಅನನ್ಯದಿಂದ ಕೇಡಿನಿಂದ ಅಂತ ಹೇಳಿ ದೇವರೊಂದಿಗೆ ಹೋರಾಡಿದ್ದಾನೆ. కాబట్టి యాకోబును మనం చూసినప్పుడు తన కుటుంబాన్ని శాపం నుండి, అపాయం నుండి విడిపింపబడి ఆశీర్వాదం పొందాలని వేడుకున్నాడు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಯೋಬನು ಸಹ ತನ್ನ ಮಕ್ಕಳು ಪಾಪ ಮಾಡಬಾರ್ದೆಂದು ಅವರನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಲು, ಅವರನ್ನು ಆ ಒಂದು ರಕ್ಷಿಸಲು, ಅಪಾಯದಿಂದ ಪಾರು ಮಾಡಲು, ಅವರು ಯಜ್ಞ ಹೋಮಗಳನ್ನು ಮಾಡಲು ಅವರನ್ನ ದೇವರ సన్నిధిಗೆ ತಂದವರನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. యోబు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఏ విధంగా ఇదిగో పాపం చేస్తారేమో అని వారి నిమిత్తము ఇదిగో బలులు అర్పిస్తున్నాడు అని మనం చూస్తూ ఏలిని ನೋಡಿದ್ರೆ ಆತನ ಪಾಪ ಮಾಡಿದ್ರು ಸಹ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಗದರಿಸಲಿಲ್ಲ. ఇదిగో ఏలి చూసినట్లయితే తన పిల్లలు పాపం చేసినప్పటికీ తన పిల్లల్ని ఖండించలేదు. ಆದ್ರೆ ಎಲಿಮೆಲೆಕನು ನೋಡಿದ್ರೆ ಆತನು ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ದೇವರ ಮನೆಯಿಂದ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಆ ಒಂದು ಶಾಪಗ್ರಸ್ತವಂತ ಮೋವಾಬಿಗೆ ಅವನು ಆತನನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే ఇక్కడ ఏలిమెలకును మనం చూసినట్లయితే శాపగ్రస్తమైన మోయాబు దేశానికి దేవుని ఇంటి నుండి తీసుకుని ಆದ್ರೆ ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ಅವನ ಕ್ರಮವಾಗಿ ನಾವು ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ನಮ್ಮ ಕುಟುಂಬಗಳನ್ನ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಬೆಳೆಯುತ್ತೆ, ದೇವರ ರಕ್ಷಣೆಯಲ್ಲಿ ನಾವು ತರ್ತಾ ಇದೀವಿ. అట్లయితే మనం అయితే మన పిల్లల గురించి దేవుని రక్షణలోకి, దేవుని ఇంటిలోకి ఏ విధంగా మనం తీసుకొస్తాం? ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರ ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿದವನಾಗಿದ್ದಾನೆ. తండ్రి మనల్ని ప్రేమించి తన కుమారుని పంపాడు. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆತನು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದಾನೆ, ఏ విధంగా ఆయన మనల్ని ప్రేమించాడు? ಬರೆಸುವಾರ್ಥ 15-20 ವಚನ ನಾವು ನೋಡ್ಬೋದು. లోకాసువార్త 15:30 ಅವನು ಇನ್ನೂ ಸಹ ದೂರದಲ್ಲೇ ಇರುವಾಗ, ఇంకా దూరంగా ಅವನು ಇನ್ನೂ ఉండగా, ಸಹ ದೂರದಲ್ಲೇ ಇರುವಾಗ అతను ఇంకా దూరంగా ఉండగా ಹಿಂತಿರುಗಿ ಬಂದಂತ ಆ ಒಂದು ಮಗನನ್ನು ನೋಡಿದ್ದಾನೆ. ఇదిగో దూరం మళ్ళీ తిరిగి వస్తున్న కుమారుని చూశాడు. ಆ ಒಂದು ಮಗನನ್ನು ಓಡಿ ಹೋಗಿ ಅವನನ್ನು ತಪ್ಪಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఇదిగో ఆ తండ్రి ఆ కుమారుని చూసి పరిగెత్తుకుని వెళ్ళాడు. ಅವನ ಕತ್ತ ಮೇಲೆ ಮುತ್ತನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. అతని మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకున్నాడు. ಏನೇ ಪಾಪ ಮಾಡಿದ್ರು ಸಹ, ತಪ್ಪು ಮಾಡಿದ ಅವನು ನಾಶನವಾಗಿ ಹಿಂತಿರುಗಿ ಬಂದಿದ್ದಾನೆ, ಆದ್ರೂ ಸಹ ಅವನ ಮೇಲೆ ತನ್ನ ತಂದೆಯ ಪ್ರೀತಿಯನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అవును ఇదిగో అతడు నశించిపోయాడు, పాపం చేశాడు. అయితే ఎప్పుడైతే తిరిగి వచ్చాడో ఇదిగో ఆ కుమారుని మీద తండ్రికి ಆ ರೀತಿಯಾಗಿ ತಂದೆ ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದವನಾಗಿದ್ದಾನೆ. అలాగా మనల్ని తండ్రి ప్రేమించాడు. ನಾವಿನ್ನ ಆತನಿಗೆ ದೂರವಿದ್ದಾಗಲೂ ಸಹ, ఇంకా మనం దూరంగా ఉండగానే, ನಾವು ಪಾಪ ಜನರಾಗಿದ್ರು ಸಹ, మన పాపంలో ఉండగానే ತನ್ನ ಒಬ್ಬನಾದಂತ ಮಗನನ್ನು ಆ ಒಂದು ಶಿಲುಬೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ಆತನ ಪ್ರೀತಿ ಏನೆಂದು ಆತನ ನಮಗೆ ತೋರಿಸಿದ್ದಾನೆ. అవును ఇదిగో తన ఏకైక కుమారుని ఆ సిలువకు అప్పగించి ఆయన ప్రేమను ఎటువంటిదో మనకు తెలియదు. ಅಪಾಯದಿಂದ ತಪ್ಪಿಸಿ, ಆ ಒಂದು ನರಕದಿಂದ ತಪ್ಪಿಸಿ ಆತನು ನಿತ್ಯ ರಾಜ್ಯವನ್ನು ನಮಗೆ ಕೊಡುವುದಕ್ಕೋಸ್ಕರ ಯಾವ ರೀತಿಯಾದ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸಿದಾನೋ ನಾವು ಅದನ್ನು ರುಚಿಸಿದಿ, ನಾವು ಅದನ್ನ అనుభవించాం. అవును ఇదిగో ఏ విధంగా ఆ పాపం నుండి, శాపం నుండి, ఇదిగో అగ్నిగుండం నుండి మనం తప్పించి ఇదిగో మనం రుచి చూసాం, దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ಅದೇ ರೀತಿಯಾಗಿ అలాగే
ఆ తండ్రి ನಮ್ಮ ಮೇಲೆ ತೋರಿದಂತ ಪ್ರೀತಿಯನ್ನು, ఆ తండ్రి మన మీద చూపినటువంటి ఆ ప్రేమ ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಅಪಾಯದಿಂದ ತಪ್ಪಿಸಲು, మన కుటుంబాన్ని మన పిల్లల్ని అపాయం నుండి తప్పించడానికి, ಸರಿಯಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕರೆದುಕೊಂಡು ಬರಲು ఆ సరి అయిన మార్గంలో తండ్రి అయిన దేవుని సన్నిధికి వారిని తీసుకురావచ్చు. ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮಕ್ಕಳನ್ನ ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದೀವಿ, మన పిల్లల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాం, ದೇವರ ರೀತಿಯಾಗಿ ದೇವರ ಮಾಡಿದಂತ ಪ್ರೀತಿಯಾಗಿ ನಾವು ನಮ್ಮ ಮಕ್ಕಳ ಮೇಲೆ ನಮ್ಮ ಕುಟುಂಬದ ಮೇಲೆ, దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో అలాగా మన కుటుంబాల మీద మనం ప్రేమిస్తాం. ದೇವರು ಲೋಕವನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದಾನೆ, దేవుడు ತನ್ನ లోకವನ್ನು ಮಗನನ್ನು ಪ್ರೇಮಿಸಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. తన కుమారుని ఇచ్చాడు. ನಾವು ಆ ಒಂದು ಮಗನ ಮುಖಾಂತರ ರಕ್ಷಣೆ ಪಡೆದುಕೊಂಡು ನಾವು ఆ కుమారుని ద్వారా రక్షణ పొందినటువంటి వారు. ಆ ತಂದೆಯ ಪ್ರೀತಿಯನ್ನು ನಮ್ಮ ಮಕ್ಕಳೊಂದಿಗೆ ಕುಟುಂಬದೊಂದಿಗೆ ನಾವು ಹಂಚಿಕೊಂಡು ಅವರ ಸರಿಯಾದ ದಾರಿಯಲ್ಲಿ ನಾವು ಹಂಚಿದ್ದೀವಿ. కాబట్టి అటువంటి ప్రేమను మన కుటుంబాల మీద మనం చూపించి వారిని సరైన దారంలోకి తీసుకొచ్చినట్టు ಆ ಮಾತುಗಳ ದೇವರ ఈ మాట దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అందరికీ వందనాలు. శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. మన కుటుంబాలు ఏ విధంగా ఉండాలో 4 కుటుంబాలు మన మధ్యకు తీసుకురాబడ్డాయి. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. మన కుటుంబాలు, మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ విధంగా వారిని మనం దండిస్తున్నాం, ఏ విధంగా వారిని నడిపిస్తున్నాం.